Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మరి దేని గురించి మనం మాట్లాడబోతున్నాం సార్ అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అండి. మరి దీన్నే తెలుగులో ఏమంటాము అంటే లాజికల్ వెన్ చిత్రాలు అంటాం. మరి ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ ఎలా ఉంటుంది సార్ అంటే చాలా ఈజీగా ఉంటది. మరి దీన్ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు సార్ అంటే ఒకటి లేదా రెండు క్వశ్చన్లు అండి. రెండు క్వశ్చన్లు ఆల్మోస్ట్ ఇవ్వడు, ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మరి ఆ ఒక్క క్వశ్చన్ కూడా మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దీని గురించి జస్ట్ మనం ఒక 1 అవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనుకోండి, మరి వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం ఎంత ఈజీ సార్ అంటే అంత ఈజీ. సో ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తారు సార్ అంటే మీరే ఆన్సర్ చేస్తారు. అంత ఈజీగా ఉండటం జరుగుతుంది. మరి ఎవరికైనా సరే నాకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఎలా ఉంటాయో తెలియదు సార్ అంటే ఒక్కసారి వీటిని చూడొచ్చండి. మరి వీటినే మనం ఏమంటాం సార్ అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం. మరి ఇలాంటి డయాగ్రామ్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా, వాడు అడిగే క్వశ్చన్ ని బట్టి మనం ఏం చేయాలి సార్ అంటే ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయాలి. ఓకేనా, ఆల్మోస్ట్ ఒక 15-12 ఇవి మాత్రమే ఎక్కువగా రిపీట్ అవుతా ఉంటాయి. మిగిలిన వాటి గురించి అసలు అడగడు, ఆల్మోస్ట్ ఇవే కనపడతాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీటిని తప్ప ఇంకా వేటిని చూసే అవకాశం ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఓకేనా, సో వీటినే మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం. సో ఒక్కోసారి ఈ డయాగ్రామ్ ఆన్సర్ గా తీసుకోవాలి, మరి ఒక్కొక్కసారి ఈ డయాగ్రామ్ ఆన్సర్ అవుతుంది, మరి ఒక్కొక్కసారి ఈ డయాగ్రామ్ అనేది మన ఆన్సర్ అవుతుంది, మరి ఒక్కొక్కసారి ఈ డయాగ్రామ్ మన ఆన్సర్ అవుతుంది, మరి ఒక్కొక్కసారి ఈ డయాగ్రామ్ ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే ఇది ఒక్కొక్కసారి మన ఆన్సర్ గా రావడం జరుగుతుంది, ఒక్కోసారి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది, నెక్స్ట్ ఇది కూడా ఆన్సర్ అవుతా ఉంటది. సో ఒక్కొక్కసారి వీటిలో ఏదో ఒక దాన్ని మనం ఏం చేస్తాం సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆన్సర్ గా ఎలా చూస్ చేసుకుంటాం సార్ అంటే పైన వాడు ఏం చేస్తాడు సార్ అంటే ఒక 3 వర్డ్స్ ఇస్తాడండి. అవి యానిమల్స్ నేమ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రూట్స్ నేమ్ అయి ఉండొచ్చు, లేదా వెజిటేబుల్ నేమ్స్ అయి ఉండొచ్చు, లేదా హ్యూమన్స్ యొక్క నేమ్స్ అయినా అయి ఉండొచ్చు. మరి ఏవైనా సరే వాడు ఏం చేస్తాడు సార్ అంటే ఒక 3 వర్డ్స్ ఇస్తాడు. మరి ఆ 3 వర్డ్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ లో ఏది దానికి సెట్ అయ్యిద్దో నువ్వు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మరి ఏం సార్ అది అంటే చూడండి, ఫస్ట్ ఇండియా చూడండి. మరి ఫస్ట్ ఏంటి సార్ అంటే ఇండియా అని రాశాను. నెక్స్ట్ ఇండియా తర్వాత ఏం రాశాను సార్ అంటే చూడండి హైదరాబాద్. ఓకేనా, మరి ఇండియా తర్వాత ఏం రాశాను సార్ అంటే హైదరాబాద్ అని రాశాను. ఓకే, హైదరాబాద్ కాదు ఇంకోటి తీసుకుందాం చూడండి. మరి ఇండియా తర్వాత తెలంగాణ అని రాశాను చూడండి. ఫస్ట్ ఏమో హైదరాబాద్, నెక్స్ట్ ఏమో తెలంగాణ, మరి తెలంగాణ తర్వాత ఏం రాశాను సార్ అంటే వరంగల్ అని రాశాను చూడండి. మరి దీన్ని బేస్ చేసుకొని నువ్వు డ్రా చేయగలిగే చిత్రం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అంటే వీటిలో ఏ చిత్రం దానికి ఉపయోగపడిద్దో చూడాలి. చూడండి, మరి ఇక్కడ మనం డ్రా చేయాలి, అంతే తప్ప ఆప్షన్ బేస్డ్ వెళ్ళొద్దండి. చూడండి, మరి ఫస్ట్ ఏంటి సార్ అంటే ఇది ఇండియా చూడండి. మరి ఈ సర్కిల్ ఏంటి సార్ అంటే ఇండియా. మరి ఇదేంటి చూడండి ఇక్కడ తెలంగాణ. మరి తెలంగాణ ఎక్కడుంది? ఇండియాలో ఉంది చూడండి. మరి ఇండియాలో ఉంది ఎవరు సార్ అంటే తెలంగాణ. ఓకే, మరి తెలంగాణ లోపల ఎవరున్నారు సార్ అంటే వరంగల్ అనేది ఉంది. ఓకేనా, ఇలా మనం తీసుకోవాలి. మరి ఇది ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంటే వాడు ఏవైనా సరే మనకి ఏం చేస్తాడు సార్ అంటే ఒక 3 వర్డ్స్ ఇస్తాడు. మరి ఆ వర్డ్స్ ని బట్టి మనం ఏం చేయాలి సార్ అంటే డయాగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మరి ఇంకొకటి ఇచ్చాడు ఏంటి సార్ అంటే ఒకటి ఇండియా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు సార్ అంటే బంగ్లాదేశ్ అని ఇచ్చాడు చూడండి. మరి ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఏ డయాగ్రామ్ తీసుకుంటావు అనేది కావాలి. చూడండి, సో ఫస్ట్ ఏంటి సార్ అంటే ఇండియా చూడండి. సో దీని వెంటనే నేను ఏమంటున్నాను అంటే ఇండియా అంటున్నాను. మరి ఢిల్లీ, మరి ఢిల్లీ ఎక్కడ ఉండిద్దండి? ఇండియాలోనే కదా. సో వెంటనే ఇండియా లోపల ఎవరున్నారు సార్ అంటే ఢిల్లీ ఉన్నారు అని చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చూడండి ఇక్కడ బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ కి ఇండియాకి సంబంధం ఉందా? సంబంధం లేదు కాబట్టి వెంటనే దీన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? ఒక పక్కన రాయాలి. సో అది ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉండటం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏం చేయాలి సార్ అంటే వాడిచ్చిన పదాలని బేస్ చేసుకొని దేన్ని ఆప్షన్ గా చూస్ చేసుకోవాలి అనేది నీకే ఒక ఐడియా రావాలి. మరి నీకు ఐడియా రావాలంటే ఆ 3 పదాల గురించి నీకు తెలిసి ఉండాలండి. వాడు ఏ 3 పదాలైనా ఇవ్వచ్చు, ఇవే ఇస్తాడు, ఇది ఇవ్వడు, అది ఇవ్వడని చెప్పడానికి లేదు. వాడి ఇష్టం వచ్చినవి ఏవైనా 3 పదాలు ఇస్తాడు.
మరి ఆ మూడు పదాల మధ్య ఉన్న రిలేషన్ నీకు తెలియాలి, ఓకేనా అండి. మరి ఇండియా అంటే ఏంటో తెలియాలి, మరి ఢిల్లీ అంటే ఏంటో తెలియాలి, నెక్స్ట్ తర్వాత ఇక్కడ మాట్లాడుకున్న బంగ్లాదేశ్ అంటే ఏంటో కూడా తెలియాలి. మరి ఇదొక దేశం ఈ రెండు సపరేట్ అని తెలియాలి. మరి అదే విధంగా ఈ దేశంలో ఇదొక ప్రాంతం ఢిల్లీ అని చెప్పి నీకు తెలిసినప్పుడే ఈజీగా నువ్వు ఆన్సర్ అనేది చూస్ చేసుకోగలుగుతావు. మరి వీటి ముగ్గురు గురించి నీకేం ఇన్ఫర్మేషన్ తెలియలేదు అనుకోండి, వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నువ్వేం చేయలేవు సార్ అంటే ఆన్సర్ చేయలేవు. అంటే ఇక్కడ కూడా నీకేం కావాలి, జనరల్ నాలెడ్జ్ కావాలి. జనరల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఏం చేయగలం సార్ అంటే వాడు అడిగే క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ అయితే చేయగలం. ఆ విషయాన్ని మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకుంటే మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చు, ఓకేనా. మరి ఈ డయాగ్రామ్స్ కి సంబంధించి నేను కొన్ని మీకు ఏం చేస్తాను సార్ అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ రావడానికి అవకాశం ఉన్నది ఏంటి అని ఇచ్చాను. చూడండి, మరి ఈ డయాగ్రామ్ ఎప్పుడెప్పుడు వచ్చింది సార్ ఎవరైనా అడిగితే వెంటనే మనం చెప్పడానికి చెప్పాను. చూడండి, ఇండియా, తెలంగాణ, హైదరాబాద్, ఓకేనా అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్కిల్ ని మనం ఏమనొచ్చు సార్ అంటే ఇండియా అనొచ్చండి. మరి ఇండియా లోపల ఎవరున్నారు సార్ అంటే తెలంగాణ ఉంది. మరి తెలంగాణ లోపల ఎవరున్నారు సార్ అంటే హైదరాబాద్, ఓకేనా అండి. సో ఇండియా అనేది ఏంటి సార్ అంటే ఒక దేశం. ఆ దేశంలో ఇదేంటి సార్ అంటే ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఇదేంటి సార్ అంటే ఒక ప్రాంతం, ఓకేనా అండి. అందుకే ఒకదాని లోపల ఒకటి నేను చేశాను, ఇమిడి ఉంది అని చెప్తున్నాను. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఫుడ్, ఓకేనా అండి. మరి ఇదేంటి సార్ అంటే ఫస్ట్ సర్కిల్ చూడండి, ఈ పెద్ద సర్కిల్ ఏంటి సార్ అంటే ఫుడ్, ఓకే. మరి ఆ ఫుడ్ లో ఇదేంటి సార్ అంటే చూడండి వెజిటేబుల్. మరి ఫుడ్ లో ఏముంటది, వెజిటేబుల్ కూడా ఒక ఐటమే కదా, అవునా కదా అండి. మరి ఫుడ్ అనే ఐటమ్ లో వెజిటేబుల్ కూడా ఏమవుతుంది సార్ అంటే ఒక భాగం. ఆ వెజిటేబుల్ లో ఒక భాగమే ఏంటి సార్ అంటే టమోటో, ఓకేనా అండి. సో ఇది మీనింగ్, ఓకేనా. అంటే ఏవైనా సరే మూడు సేమ్ అదే విధంగా ఉంటే నువ్వేం చేయాలి, అలా ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ, మరి పారాగ్రాఫ్, వర్డ్స్ అండ్ లెటర్స్. చూడండి, మరి ఇదేంటి సార్ అంటే ఇది పారాగ్రాఫ్, ఓకేనా అండి. మరి ఈ పారాగ్రాఫ్ ఏర్పడాలి అంటే నాకేం కావాలి సార్ అంటే కొన్ని వర్డ్స్ కావాలి, ఓకేనా అండి. ఆ వర్డ్స్ వల్ల ఏమవుతుంది సార్ అంటే పారాగ్రాఫ్ ఏర్పడుతుంది, ఓకే. ఆ వర్డ్స్ ఎలా ఏర్పడతాయి సార్ అంటే లెటర్స్ ద్వారా ఏర్పడతాయి. సో ఇది మీనింగ్, ఓకేనా అండి. ఇలా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆ డయాగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ ఈ మూడింటిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇలాంటివి ఎన్ని ఉంటాయి సార్ అంటే కొన్ని వేలు ఉంటాయి. మీరు కూడా ఒకటో రెండో ఏదో ఒకటి ఎజంప్షన్ చేసుకోండి, ఇలా వచ్చేలాగా ఒకటి తీసుకోండి. ఏమని తీసుకోవచ్చు కావాలంటే డేస్, వీక్స్, ఇయర్స్ అని తీసుకోవచ్చు, అవునా కాదా. డేస్ కలిస్తే వీక్స్, వీక్స్ కలిస్తే ఇయర్స్. సో 0 0 0 అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఎన్నైనా వాడు అడగటానికి అవకాశం ఉంది, ఓకేనా అండి. నీకు వీళ్ళ ముగ్గురు మధ్య ఏ రిలేషన్ ఉందో తెలిస్తే వాడు ఇచ్చిన క్వశ్చన్ దగ్గర కూడా సేమ్ అదే రిలేషన్ ఉంది అనుకోండి, వెంటనే నువ్వేం చేయొచ్చు అంటే ఇలా డయాగ్రామ్ అయితే డ్రా చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ దీని దగ్గరికి వద్దాం. చూడండి, మరి యాపిల్, మ్యాంగో, ఫ్లవర్. చూడండి, మరి యాపిల్ అనేది ఏంటి సార్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్, ఓకే. మరి మ్యాంగో ఏంటి సార్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్. అది ఫ్రూటే ఇది ఫ్రూటే కదా, ఇద్దరిని ఒక చోట రాద్దాం అనుకోవద్దండి. అదొక రకం ఫ్రూట్, ఇదొక రకం ఫ్రూట్, అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు, ఓకేనా. సో అది యాపిల్ అనే ఫ్రూట్, అది మ్యాంగో అని ఫ్రూట్. మరి ఇదేంటి సార్ అంటే ఫ్లవర్, ఓకేనా. సో వీళ్ళకి ముగ్గురు ఏం చేయాలి సార్ అంటే సపరేట్ గా రాసేయాలి, ఓకే. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి ఒకటేంటి సార్ అంటే ఇండియా, నెక్స్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ చైనా, ఓకేనా అండి. మరి చూడండి, ఇదేంటి సార్ అంటే ఇండియా అనే ఒక దేశం, ఓకే. మరి ఇదేంటి సార్ అంటే చైనా అనే ఒక దేశం. మరి ఇదేంటి సార్ అంటే బంగ్లాదేశ్ అనే ఒక దేశం. మరి వీళ్ళ ముగ్గురు మధ్య ఏం రిలేషన్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళని సపరేట్ గా రాశాను. మరి నీకు కూడా వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా గానీ వాళ్ళ మధ్య ఏ రిలేషన్ ఉందో తెలియాలి. ఆ రిలేషన్ తెలియలేదు అనుకోండి, నువ్వేం చేయలేవు సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేయలేవు, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, మరి నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, డాగ్ అండ్ ఎలిఫెంట్, ఓకే. చూడండి, మరి డాగ్ అంటే ఏంటి సార్ అంటే అది ఒక జంతువు, ఓకే. మరి ఎలిఫెంట్ అంటే ఏంటి సార్ అంటే అది కూడా ఒక జంతువు, ఓకేనా. మరి అదే జంతువు ఇదే జంతువుగా సార్ ఇద్దరిని పక్కన రాద్దాం, ఇంకేదో చేద్దామని చేయొద్దండి. ఎందుకని, డాగ్ అనేది ఒక జంతువు, ఎలిఫెంట్ అనేది ఒక జంతువు, అదే విధంగా చీమ అనేది ఒక కీటకం అని చెప్పొచ్చు, ఓకేనా అండి, ఒక పురుగు లాంటిది అని చెప్పొచ్చు. సో ఇలా మనం ఏం చేయొచ్చు సార్ అంటే డయాగ్రామ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ రావడానికి ఎప్పుడు అవకాశం ఉంది. చూడండి, మరి ఈ డయాగ్రామ్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఓకేనా అండి, ఒక రకంలో దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వెజిటేబుల్, టమోటో అండ్ క్యారెట్. చూడండి, మరి వెజిటేబుల్ అనేది ఏంటి సార్ అంటే చూడండి, వెజిటేబుల్ అంటే ఏంటివి, కూరగాయలు అని అర్థం, ఓకేనా.
మరి కూరగాయల్లో రెండు రకాలు ఉన్నాయి. మరి ఒక దాని పేరు ఏంటి సార్ అంటే టమోటో, మరి ఇంకో దాని పేరు ఏంటి సార్ అంటే క్యారెట్. అయిపోయింది. ఓకేనా. సో ఇలా మనం ఏం చేయాలి సార్ అంటే అక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకొని రాయాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి ఏమన్నాడు, యానిమల్. మరి ఇదేంటి సార్ అంటే సర్కిల్ ఎవరిని చూపెడుతుంది, యానిమల్, జంతువుని చూపెడుతుంది. మరి జంతువుల్లో మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి. ఒకటేంటి సార్ అంటే డాగ్స్ అంటే కుక్కలు, మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే క్యాట్స్ అంటే ఏంటి సార్ అంటే పిల్లులు. ఓకేనా అండి. సో డాగ్స్ లో మన దగ్గర డాగ్స్ కాదు యానిమల్స్ ఎన్ని ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి. ఒకటేంటి సార్ అంటే డాగ్, ఒకటేంటి సార్ అంటే క్యాట్. అయిపోయింది. చూడండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ మరి హ్యూమన్, ఫాదర్ అండ్ మదర్. చూడండి మరి హ్యూమన్ అంటే ఎవరు సార్ అంటే చూడండి హ్యూమన్ బీయింగ్స్ అంటాం. మరి హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు సార్ అంటే మనమే. ఓకేనా అండి. మరి హ్యూమన్ బీయింగ్స్ అంటే మనమే, మనుషుల్ని హ్యూమన్ బీయింగ్స్ అంటాం. మరి హ్యూమన్ బీయింగ్స్ లో ఎవరు ఉంటారు సార్, ఫాదర్స్. ఓకేనా. మరి హ్యూమన్ బీయింగ్స్ లోనే ఫాదర్స్ ఉంటారు, మరి హ్యూమన్ బీయింగ్స్ లోనే ఏముంటారు, మదర్స్ ఉంటారు. అంతే తప్ప ఫాదర్స్ కి మదర్స్ కి ఎలాంటి రిలేషన్ లేదు. అందుకే వాళ్ళిద్దరిని అలా తీసుకున్నాను. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. చూడండి మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మెన్, మదర్, టీచర్. ఇక్కడ ఒకసారి చూద్దాం. మరి దీన్ని ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయటం నీకు రావాలి. మరి వీటిలో ఎవరు మెన్, ఎవరు మదరు, ఎవరు టీచర్ అని తెలియాలి. ఓకేనా అండి. అలా తెలిస్తే మాత్రమే మనం ఏం చేయగలం సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేయగలం. ఓకేనా. మరి మెన్ అంటున్నాడు, మెన్ అంటే ఎవరు సార్ అంటే మనుషులు. ఓకేనా అండి. సో ఇది మెన్. ఓకేనా అండి. మెన్స్ లో ఎవరున్నారు సార్ అంటే మదర్. మరి మెన్స్ లోనే కదా మదర్ ఉండేది, వేరే చోట ఉండడానికి అవకాశం లేదు కదా. చూడండి వెంటనే ఇక్కడ మదర్ అని తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ తర్వాత టీచర్ అంటున్నాడు. ఓకేనా అండి. మరి టీచర్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ అంటే మనుషుల్లోనే ఉంటారండి. జంతువుల్లో టీచర్ ఉండటం. ఓకేనా అండి. ఇంకా వేరే వాటిలో టీచర్ ఉండరు. సో వెంటనే మనం ఏం తీసుకుంటాం సార్ అంటే ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చింది కావాలంటే చూడండి మరి ఇది ఎవరు సార్ అంటే మెన్. ఓకేనా. మెన్ అంటే ఏంటిది, మనుషులండి, వీళ్ళు మనుషులు. మరి మనుషుల్లో వీళ్ళు ఎవరు సార్ అంటే మదర్స్. ఓకేనా. తల్లులు వీళ్ళు. ఓకేనా అండి. మరి వీళ్ళు మొత్తం తల్లులు. ఓకే నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, టీచర్. చూడండి మరి ఈ సర్కిల్ ఎవరిని చూపెడతారు సార్ అంటే టీచర్ ని చూపెడతారు. మరి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి మరి ఈ సర్కిల్ మొత్తం మదర్ కదా. మరి వీళ్ళు ఎవరు సార్ అంటే ఓన్లీ మదర్స్. ఓకే మరి అదే వీళ్ళు ఎవరు సార్ అంటే మదర్స్ అవుతున్న టీచర్. చూడండి మరి వీళ్ళిద్దరు మదర్స్ టీచర్స్ రెండు కలిసి ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమవుతున్నారు సార్ అంటే మదర్స్ అయిన టీచర్స్. ఓకేనా. మరి వీళ్ళని మదర్స్ ప్లస్ ఏమని చెప్పొచ్చు సార్ అంటే టీచర్స్ అని చెప్పొచ్చు. మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి వీళ్ళు టీచర్స్ గాని ఎవరు సార్ అంటే మెన్స్ అండి, ఉమెన్స్ కాదు మెన్స్. ఎందుకని అంటే చూడండి వీళ్ళు ఎవరు సార్ అంటే మదర్స్. ఓకేనా. వీళ్ళు తల్లులైన, ఓకేనా, తల్లులైన టీచర్లు ఉంటారు దీంట్లో. మరి వీళ్ళెవరు సార్ అంటే మెన్స్ గాని లేకపోతే ఉమెన్స్ గాని, అంటే మదర్ కాకుండా మెన్స్ గాని ఉండొచ్చు, లేదా మెదర్ కాకుండా ఉమెన్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ అంటే అక్కడ ఉంటారు అని మీనింగ్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, రెప్టైల్, స్నేక్ అండ్ లిజర్డ్. చూడండి ఇక్కడ మరి వీటిని ఏంటి సార్ అంటే రెప్టైల్ అంటే ఏంటి సార్ అంటే పాకేవండి. ఓకేనా. పాకే వాటిని మనం రెప్టైల్స్ అంటాం. మరి వెంటనే ఇక్కడ రాసిన చూడండి ఇది ఏంటి సార్ అంటే రెప్టైల్. ఓకే మరి దాంట్లో ఒకటేంటి సార్ అంటే స్నేక్. ఓకేనా. మరి స్నేక్ అంటే ఏంటి సార్ అంటే పాము. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే బల్లి. ఓకేనా అండి. సో ఇక్కడ డయాగ్రామ్ ఇది వచ్చింది, సో బై మిస్టేక్ పడినట్టుంది. ఓకేనా. సో ఇది ఎక్కడికి వచ్చింది సార్ అంటే పైకి రావాలి. ఓకేనా. సో ఇది మ్యాటర్. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇలా తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇది చూద్దాం. చూడండి మరి ఇక్కడ చూడండి స్టూడెంట్, క్రికెట్ ప్లేయర్స్ అండ్ వాలీబాల్ ప్లేయర్స్. ఓకేనా. మరి ఫస్ట్ మనం ఎవరిని తీసుకోవాలి సార్ అంటే స్టూడెంట్స్ ని తీసుకోవాలి. చూడండి మరి వెంటనే ఇక్కడ మనం ఏం తీసుకుందాం సార్ అంటే స్టూడెంట్స్ ని తీసుకుందాం. ఓకే మరి స్టూడెంట్స్ లో ఎవరు ఉంటారు సార్ అంటే క్రికెట్ ప్లేయర్స్ అండ్ వాలీబాల్ ప్లేయర్స్. మరి ఇక్కడ చూడండి సో ఇది కూడా బై మిస్టేక్ వచ్చినట్టుంది. సో ఇది కూడా ఇక్కడ రాదు. చూడండి మరి ఇక్కడ ఒకసారి అది మనం రాద్దాం, అసలు ఏ డయాగ్రామ్ వచ్చిందో చూద్దాం. చూడండి మరి ఇక్కడ ఫస్ట్ ఏంటి సార్ అంటే స్టూడెంట్. చూడండి మరి వీళ్ళు ఎవరు సార్ అంటే స్టూడెంట్స్. ఓకే మరి వీళ్ళెవరు సార్ అంటే క్రికెట్ ప్లేయర్స్. మరి ఈ స్టూడెంట్స్ లో ఎవరుండే అవకాశం ఉంది, క్రికెట్ ప్లేయర్స్ ఉండొచ్చు. ఓకేనా. మరి స్టూడెంట్ లోపలే క్రికెట్ ప్లేయర్స్ ఉంటారంటే ఉండరండి. ఓకేనా. క్రికెట్ ప్లేయర్స్ అనే వాళ్ళు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, మరి చదువుకొని వాళ్ళు అయి ఉండొచ్చు, మరి మ్యారేజ్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, మరి జాబ్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. అవునా కాదా. క్రికెట్ ఆడే వాళ్ళు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్స్ అవ్వాలని లేదు. ఓకేనా. ఎవరైనా సరే క్రికెట్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు. చూడండి మరి దీన్ని మనం ఏం రాద్దాం సార్ అంటే క్రికెట్ ప్లేయర్స్ అని రాద్దాం. చూడండి మరి వీళ్ళు మనం ఏమని రాద్దాం సార్ అంటే క్రికెట్ ప్లేయర్. చూడండి
సో ఈ సర్కిల్ మొత్తం ఎవరిని చూపెడుతుంది? క్రికెట్ ప్లేయర్స్ అని చూపెడుతుంది. మరి వీళ్ళెవరు సార్ అంటే స్టూడెంట్స్. చూడండి మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే క్రికెట్ ఆడే ఎవరు సార్ అని చూడండి. మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే క్రికెట్ ఆడే స్టూడెంట్స్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఇటు నుంచేమో స్టూడెంట్స్ ఉన్నారు, ఇటేమో క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరు సార్ అంటే క్రికెట్ ఆడే, ఓకేనా అండి, క్రికెట్ ఆడే స్టూడెంట్స్. ఓకే మరి వీళ్ళు ఎవరు సార్ అంటే క్రికెట్ ఆడకుండా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు. ఓకే మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్ కదా, వీళ్ళేమో స్టూడెంట్స్ అయిన క్రికెట్ ప్లేయర్స్. మరి స్టూడెంట్ కాకుండా క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటది. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, వాలీబాల్ ప్లేయర్స్. మరి వాలీబాల్ ప్లేయర్స్ ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. సో వెంటనే వాలీబాల్ ప్లేయర్స్ ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇలా ఉంటారు అని తీసుకోవచ్చు. ఓకేనా? మరి వీళ్ళెవరు సార్ అంటే వాలీబాల్ ప్లేయర్స్. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఇదేంటి సార్ అని అడిగారు అనుకోండి, చూడండి ఈ ప్లేస్ గురించి మనం ఒకసారి అయితే మాట్లాడవచ్చు. వీళ్ళు ఎవరు సార్ అంటే చూడండి క్రికెట్ ప్లేయర్స్, మరి వీళ్ళు వాలీబాల్ ప్లేయర్స్. మరి ఇద్దరిని కలుపుతున్న ప్లేస్ కాబట్టి వీళ్ళు ఎవరని చెప్పొచ్చు సార్ అంటే క్రికెట్ మరియు వాలీబాల్ ఇద్దరు ఆడేవాళ్ళు ఏంటి, అవునా కాదండి? క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, అవునా కాదా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇక్కడ ఉంటారని చెప్పొచ్చు. మరి ఇదేంటి సార్ అంటే చూడండి ఇది ఎవరిని చూపెడుతుంది, పైనేమో స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, పైనేమో స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడేమో వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరు సార్ అంటే వాలీబాల్ ఆడే స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి స్టూడెంట్స్ కాకుండా మిగిలిన వాలీబాల్ ఆడేవాళ్ళు. ఓకేనండి? మరి ఈ ప్లేస్ ఎవరిని చూపెడతారు సార్ అని ఎవరైనా అడిగితే అప్పుడు చూడండి మనం ఏం చెప్పొచ్చు, మరి దీంట్లో కోయిన్సైడ్ అయ్యింది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. అంటే వీళ్ళెవరు సార్ అంటే స్టూడెంట్స్ అవుతూ క్రికెట్ ఆడుతూ మరి అదే విధంగా వాలీబాల్ కూడా ఆడుతున్నవారు అని చెప్పొచ్చు. సో అంటే ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి ఏది వస్తుంది సార్ అంటే ఈ డయాగ్రామ్ వస్తుంది. బట్ ఇది కొంచెం మిస్టేక్ పడి ఉంటుంది. మిస్టేక్ పడితే మనకేమైంది, ఓకేనండి? సో ఇది మ్యాటర్. సో ఈ డయాగ్రామ్ ని మనం ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. చూడండి నెక్స్ట్ డయాగ్రామ్ లో ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి ఒకసారి. మరి ఏం సార్ ఇది అంటే ఫ్లవర్స్ రెడ్ అండ్ క్లాత్స్. ఓకే చూడండి మరి ఈ డయాగ్రామ్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఇక్కడ చూద్దాం. చూడండి ఫ్లవర్ రెడ్ అండ్ క్లాత్. మరి రెడ్ అంటే ఏంటి సార్ అంటే రంగు. చూడండి సో వెంటనే ఇక్కడ నేనేం రాస్తున్నాను సార్ అంటే ఇది ఒక రంగు. ఓకేనా అండి, రెడ్ కలర్. మరి రెడ్ కలర్ లో ఏముంటాయి సార్ అంటే కొన్ని ఫ్లవర్స్. చూడండి మరి కొన్ని ఫ్లవర్స్ ఎలా ఉంటాయి సార్ అంటే రెడ్ కలర్ లో ఉండటానికి అవకాశం ఉంది. ఓకే మరి అదే విధంగా కొన్ని క్లోత్స్ అంటే బట్టలు, మరి కొన్ని బట్టలు కూడా ఎలా ఉంటాయి సార్ అంటే ఎరుపు రంగులో ఉండటానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఇలా మనం ఏం తీసుకోవాలి సార్ అంటే డయాగ్రామ్ తీసుకోవాలి. మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే రెడ్ ని చూపెడుతుంది. మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే ఫ్లవర్స్ ని చూపెడుతుంది. మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే క్లోత్స్ ని చూపెడుతుంది. ఒకసారి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని మనం క్లియర్ గా చూద్దాం. చూడండి మరి ఇదంతా ఏంటి సార్ అంటే ఎరుపు రంగు. ఓకేనా అండి? మరి ఇదేంటి సార్ అంటే చూడండి ఇది ఎవరిని చూపెడుతుంది సార్ అంటే ఇక్కడ ఎరుపు ఉంది, ఇక్కడ ఫ్లవర్ ఉంది, అంటే ఎర్ర పూలను చూపెడుతుంది. మరి ఎర్ర పూలను చూపెట్టే ప్రదేశం ఏంది సార్ అంటే ఇది. మరి ఇదేంటి సార్ అంటే ఎరుపు రంగులో కాకుండా ఇంకా వేరే రంగులో పూలు ఉంటాయి కదా, మరి అవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటాయి. ఓకే మరి ఇక్కడ చూడండి మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడేమో ఎరుపు, ఇక్కడేమో క్లోజ్. ఓకేనా అండి? అంటే ఎరుపు రంగులో ఉన్న దుస్తులు. ఓకేనా? మరి ఎరుపు రంగులో ఉన్న దుస్తులను ఎక్కడ చూపెడతా సార్ అంటే ఇక్కడ చూపెడుతుంది. మరి ఇదేంటి సార్ అంటే ఎరుపు రంగులో లేకుండా ఇంకా దుస్తులు ఉంటాయి కదా, ఓన్లీ ఎరుపులోనే ఉండవు కదండి దుస్తులు, అవునా కాదా? వేరే కలర్ లో కూడా ఉంటాయి కదా, మరి వేరే కలర్ లో ఉన్న దుస్తుల్ని ఇక్కడ చూపెడుతుంది. మరి ఈ ఖాళీ ప్లేస్ ఏంటి సార్ అంటే చూడండి ఎరుపు రంగులో ఉన్న ఫ్లవర్స్ ఏమో ఇవి, ఎరుపు రంగులో ఉన్న బట్టలేమో ఇవి. మరి అవి కాకుండా ఇంకేమైనా ఎరుపు రంగులో ఉంటాయా? ఉండవా? బాటిల్స్ ఎరుపు రంగులో ఉంటాయి. ఓకేనా? మరి అదే విధంగా ఇంకేదైనా సరే మనకి ఎలా ఉంటాయి? ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఆ ఎరుపు రంగుని ఎక్కడ చూపెట్టింది సార్ అంటే ఇక్కడ చూపెట్టింది అని పర్ఫెక్ట్ మీనింగ్ ఉండిద్దండి. నువ్వు ఒక బొమ్మని గీసినట్లయితే ఆ బొమ్మలో నీకు అన్ని క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. ఓకేనా? అలా కనిపిస్తే మాత్రమే నువ్వు ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అలా కనిపించకుండా నీ ఇష్టం వచ్చింది నువ్వు తీసుకున్నావు అంటే ఆన్సర్ మాత్రం తప్పు రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. చూడండి మరి నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, బాయ్స్ గర్ల్స్ అండ్ స్మోకర్స్. ఓకేనా అండి? మరి స్మోకర్స్ అంటే ఎవరు సార్ అంటే ఏం తాగేవాళ్ళు. చూడండి స్మోకర్స్ అంటే ఎవరు సార్ అంటే సిగరెట్ తాగే వాళ్ళని స్మోకర్స్ అంటాం. మరి చూడండి ఇక్కడ రాస్తున్నాను వీళ్ళు ఎవరు సార్ అంటే స్మోకర్స్. మరి స్మోకర్స్ అంటే పొగ తాగే వాళ్ళు.
మరి బాయ్స్, మరి పొగ తాగే వాళ్ళందరూ బాయ్స్ ఏనా? చూడండి, పొగ తాగే వాళ్ళందరూ బాయ్స్ అనుకోండి, ఇక్కడ రాసేవాడిని, ఓకేనా? మరి పొగ తాగే వాళ్ళందరూ బాయ్స్ అంటే కాదండి, ఓకేనా? పొగ బాయ్స్ తాగొచ్చు, గర్ల్స్ తాగొచ్చు, లేదా ఇంకెవరైనా తాగడానికి కూడా అవకాశం ఉంది. అందుకే చూడండి, వీళ్ళెవరు సార్ అంటే స్మోకర్స్, అంటే పొగ తాగే వాళ్ళు. ఈ పొగ తాగే వాళ్ళలో కొంతమంది ఎవరుంటారు సార్ అంటే బాయ్స్ ఉంటారు, ఓకేనా అండి? మరి పొగ తాగే వాళ్ళందరూ బాయ్స్ కాదు, ఓకేనా? బాయ్స్ అందరూ పొగ తాగరు, అవునా కాదా? కానీ ఇక్కడ పొగ తాగే వాళ్ళు ఎవరున్నారు సార్ అంటే కొంతమంది బాయ్స్ ఉన్నారు. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఇది సర్కిల్ పొగ తాగే వాళ్ళు. మరి ఈ ప్లేస్ ఎవరిని చూపెడతారు సార్ అంటే పొగ తాగే బాయ్స్ ని చూపెడుతుంది, ఓకేనా? మరి ఇదేంటి సార్ అంటే పొగ తాగని బాయ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ అంటే ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటారు. నెక్స్ట్ తర్వాత చూడండి, గర్ల్స్. గర్ల్స్ అంటే అమ్మాయిలే కదా, చూద్దాం చూడండి. మరి అమ్మాయిలు ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇక్కడ చూడండి. మరి వీళ్ళెవరు సార్ అంటే గర్ల్స్. మరి ఈ గర్ల్స్ ఎవరు సార్ అంటే చూడండి. మరి ఇది ఎవరిని చూపెట్టింది సార్ అంటే స్మోక్ చేసే గర్ల్స్, ఓకేనా? మరి స్మోక్ చేసే గర్ల్స్ ఉన్నారా లేరా? ఉన్నారు కాబట్టి సో ఇలా మనం ఏం చేయాలి సార్ అంటే ఆ డయాగ్రామ్ ని చూస్ చేసుకోవాలి. ఇది నీకు జనరల్ గా అసలు చూస్తుంటేనే అర్థమైపోయిందండి, ఓకేనా? ఇది జరిగినట్లే నీకు అనిపించింది. ఇదేంటి సార్ అంటే పొగ తాగే వాళ్ళు. పొగ తాగే వాళ్ళందరూ గర్ల్స్ కాదు, ఓకేనా అండి? మరి పొగ తాగని వాళ్ళందరూ గర్ల్స్ కూడా కాదు. అందుకే ఏం చేసాం, ఇద్దరి మధ్య ఈ లింక్ అనేది తీసుకున్నాం. సో అలా మనం ఏం చేయాలి సార్ అంటే డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏమంటున్నాడు సార్ అంటే ఉమెన్ డాక్టర్ అండ్ నర్సెస్. చూడండి, మరి ఉమెన్ డాక్టర్ అండ్ నర్సెస్, ఓకే? ఒక్కసారి మనం అయితే చూద్దాం చూడండి. మరి ఉమెన్స్, సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే వీళ్ళు ఎవరు సార్ అంటే ఉమెన్స్, ఓకే? మరి వీళ్ళెవరు సార్ అంటే డాక్టర్. చూడండి, మరి ఉమెన్స్ అందరూ డాక్టర్సా? లేదు. మరి డాక్టర్స్ అందరూ ఉమెన్సా? కాదు కదండి. చూడండి, ఇప్పుడు ఉమెన్స్ కి డాక్టర్స్ కి ఉన్న రిలేషన్ కావాలి. ఒకవేళ చూడండి వీళ్ళని నేనేమన్నాను, ఉమెన్ అంటున్నాను. మరి ఉమెన్స్ కి డాక్టర్స్ కి ఉన్న రిలేషన్ కావాలి, ఓకేనా అండి? మరి ఇప్పుడు ఉమెన్స్ అందరూ డాక్టర్లు అనుకోండి, దీని లోపల రాసేవాడిని. ఒకవేళ డాక్టర్లు అందరూ ఉమెన్స్ అనుకోండి, అప్పుడు దీని పైన రాసేవాడిని. మరి వీళ్ళిద్దరి మధ్య ఏముంది సార్ రిలేషన్ అంటే ఉమెన్స్ లో కొంతమంది డాక్టర్స్, అంతే తప్ప ఏం లేదు. చూడండి, సో వీళ్ళెవరు సార్ అంటే ఉమెన్స్. మరి వీళ్ళెవరు సార్ అంటే వెంటనే మనం ఏం చెప్పొచ్చండి, డాక్టర్. చూడండి, సో వీళ్ళని మనం ఏమందాం సార్ అంటే డాక్టర్స్ అందాం. వీళ్ళేమో ఉమెన్స్, వీళ్ళేమో డాక్టర్స్. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఉమెన్స్ లో కొంతమంది ఏమై ఉంటారు అంటే డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంది, ఓకేనా? మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి, వీళ్ళు మొత్తం ఉమెన్స్ అంటే ఆడవాళ్ళు. మరి వీళ్ళెవరు సార్ అంటే ఆడవాళ్ళలో డాక్టర్లు. మరి వీళ్ళెవరు సార్ అంటే ఆడవాళ్ళలో డాక్టర్లు కానీ ఆడవాళ్ళు అసలు ఏమీ చేయని వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. మరి వీళ్ళెవరు సార్ అంటే డాక్టర్లు, ఓకేనా? ఈ సర్కిల్ మొత్తం డాక్టర్లు. మరి ఈ కొంచెం ప్లేస్ ఎవరు సార్ అంటే డాక్టర్లైన మహిళను చూపెడుతుంది, ఓకే? నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, నర్స్ అంటున్నాడు, ఓకేనా? మరి నర్స్ అని ఎవరిని చెప్పొచ్చు సార్ అంటే చూడండి, మరి నర్స్ అని ఉమెన్స్ లో చూడండి, మరి ఉమెన్స్ లో కొంతమంది ఏమై ఉండొచ్చు అంటే నర్సులు అవ్వడానికి అవకాశం అయితే ఉంది, ఓకేనా అండి? ఉమెన్స్ లో కొంతమంది ఏమై ఉండొచ్చు, నర్సులు అవ్వడానికి అవకాశం ఉంది, ఓకేనా అండి? సో నర్స్. సో ఇక్కడ ఈ ప్లేస్ ఎవరిని చూపెడతారు సార్ అంటే చూడండి, ఉమెన్స్ లో వీళ్ళు ఎవరు సార్ అంటే నర్సులు, ఓకేనా? మరి నర్సులు అందరూ ఉమెన్సా? కాదండి, ఓకేనా? ఇప్పుడు నర్సులు అందరూ ఉమెన్స్ అనుకోండి, ఈ లోపల తీసుకెళ్లి రాసేవాడిని, ఓకేనా? నర్సులు అందరూ ఉమెన్స్ ఏం కాదు, ఓకేనా అండి? నర్సులు ఈ మధ్య బాయ్స్ కూడా ఉంటా ఉన్నారు కాబట్టి సో మనం ఈ విధంగా తీసుకోవాలి, ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఈ నర్సులు అందరూ ఇక్కడ ఏముంది సార్ అంటే వీళ్ళు ఉమెన్స్ అవుతున్న నర్సులు. మరి వీళ్ళెవరు సార్ అంటే ఉమెన్స్ కాకుండా ఉన్న నర్సులు అని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటది, ఓకేనా? సో ఇలా మనం ఏం చేయొచ్చు, డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, ఓకే? నెక్స్ట్ ఇది చూద్దాం చూడండి. మరి యానిమల్, ఎలిఫెంట్ అండ్ నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, ప్యారెట్. చూడండి, మరి యానిమల్ అంటే ఏంటి, జంతువు. చూడండి, ఇదేంటి సార్ అంటే జంతువు. మరి ఎలిఫెంట్ ఏంటిది, జంతువా కాదా? అవునా కాదా అండి? చూడండి, యానిమల్స్ అన్ని ఏంటి సార్ అంటే ఎలిఫెంట్స్ కావు, బట్ ఎలిఫెంట్స్ అన్ని ఏమవుతాయి, యానిమల్స్ అవుతాయి, అవునా కాదా అండి? ప్రతి ఎలిఫెంట్ ఏమవుతుంది, యానిమల్ అవుతుంది కాబట్టి ఇది యానిమల్. మరి యానిమల్ లోపల ఎవరున్నారు సార్ అంటే మన ఎలిఫెంట్ అనేవాడు ఉన్నాడు, ఓకేనా? సో ఎలిఫెంట్స్ అన్ని యానిమల్సే, ఓకేనా? మరి యానిమల్స్ అన్ని ఎలిఫెంట్స్ కావు, అలా కూడా నువ్వు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ప్యారెట్. మరి ప్యారెట్ అనేది యానిమల్ కాదు కాబట్టి వెంటనే ఏం చేసాం, దాన్ని తీసుకొని వెళ్ళి పక్కన రాయడం జరిగింది. సో ఇలా మనం ఏం చేయాలి సార్ అంటే క్లియర్ గా రాసుకోవాలి, ఓకే? నెక్స్ట్ తర్వాత చూద్దాం చూడండి. మరి తర్వాత ఏమంటున్నాడు సార్ అంటే ఫ్రూట్, గ్రేప్స్ అండ్ కుకుంబర్. చూడండి, మరి ఫ్రూట్ అంటే ఏంటి సార్ అంటే పండు. చూడండి, మరి ఫ్రూట్ అంటే ఏంటి సార్ అంటే పండు కదా, సో వెంటనే పండు తీసుకుందాం చూడండి.
సో దీన్ని మనం ఏమందాం సార్ అంటే ఫ్రూట్ అందాం. మరి ఇదేంటి సార్ అంటే గ్రేప్. మరి గ్రేప్ కి ఫ్రూట్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి చూడండి. మరి ఫ్రూట్స్ అన్ని గ్రేప్స్ అవుతాయా? అవ్వవు. మరి గ్రేప్స్ అన్ని ఏమవుతాయి? ఫ్రూట్స్ అవుతాయి. అవునా కాదా అండి? మరి ఫ్రూట్స్ అన్ని ఏం కావు సార్ అండి? గ్రేప్స్ కావు. కానీ గ్రేప్స్ అన్నిటిని మనం ఏమని పిలవచ్చు? ఫ్రూట్స్ అని పిలవచ్చు. అందుకే ఇవి ఫ్రూట్స్. మరి ఫ్రూట్ లోపల గ్రేప్ అనేది ఏంటి సార్ అంటే ఒక ఐటమ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి సార్ అంటే కుకుంబర్. ఓకేనండి. మరి కుకుంబర్ ఏంటి సార్ అంటే అది ఒక కూరగాయ. మరి ఫ్రూట్స్ కి కూరగాయలకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తీసుకెళ్ళి ఏం రాశాను? పక్కన రాశాను. అది మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెన్, ఫాదర్, డాటర్. మరి మెన్ అంటే ఏంటి సార్? మెన్ అంటే ఎవరు సార్ అంటే పురుషుడు అండి. ఓకేనా. మెన్ అంటే ఏంటి సార్ అంటే పురుషుడు. ఓకే. మరి ఇక్కడ ఫాదర్ చూడండి, ఫాదర్స్ అందరూ మెన్స్ కాదు. ఓకేనా అండి. ఫాదర్స్ అందరూ మెన్స్ అవుతారా అంటే ఫాదర్ కాకుండా కూడా మెన్స్ అయి ఉండొచ్చు. ఓకేనా. ఒక వ్యక్తికి పెళ్లి కాలేదు, అతను మెన్నే, కానీ అతను ఏం కాదు? ఫాదర్ కాదు. ఓకేనా అండి. సో అదే రిలేషన్ లో మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే మెన్స్ అందరూ ఫాదర్స్ కారు, కానీ ఫాదర్స్ అందరూ మెన్సే. అవునా కాదా అండి? ఒకరిని ఫాదర్ అని పిలవాలి అంటే వాడు ఖచ్చితంగా ఏమై ఉండాలి? పురుషుడు అయి ఉండాలి. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాం సార్ అంటే వీడిని ఫాదర్ అని రాస్తున్నాను. ఓకేనా అండి. ఫాదర్స్ అందరూ మెన్స్ గారు, కానీ మెన్స్ అందరూ ఏమవుతారు? ఫాదర్స్ అవుతారు. ఓకేనా అండి. పురుషులందరూ ఏమవుతారు సార్ అంటే తండ్రులు అవుతారు, కానీ తండ్రులందరూ పురుషులు గారు. ఓకేనా. సో అది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇంకోటి ఏంటి ఇచ్చాడు సార్ అంటే డాక్టర్. మరి డాక్టర్ అంటే కుమార్తె కదా. సో డాక్టర్ని ఏం చేద్దాం సార్ అంటే పక్కకు తీసుకెళ్ళి రాద్దాం. ఎందుకని? ఈ సర్కిల్ ఎవరిని చూపెడుతుంది? పురుషులను చూపెడుతుంది. మరి డాక్టర్ అంటే కుమార్తె, లేడీ. మరి ఆ లేడీ పురుషుల్లో ఉంటదా? ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం పక్కన తీసుకొని వెళ్ళి రాసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ నెంబర్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కాదు, సో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. సో ఇలా కూడా మనం ఏం చేయొచ్చు సార్ అంటే డయాగ్రామ్ డ్రా చేయడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవాలి. చూడండి, మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యానిమల్, డాగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే క్యాన్వర్స్ అంటున్నాడు. మరి ఇక్కడ యానిమల్ అంటే ఏంటి సార్ అంటే జంతువు. ఇక్కడ రాసిన చూడండి. మరి దీన్ని మనం ఏమందాం సార్ అంటే యానిమల్. ఓకేనా, జంతువు అంటున్నాం. మరి ఇక్కడ డాగ్. మరి కుక్కలన్నీ జంతువులు కాదు. ఓకేనా. కుక్కలన్నీ జంతువులు అవుతాయా సార్ అంటే కుక్కలన్నీ జంతువులు కావు, కానీ జంతువులన్నీ ఏమవుతాయి? కుక్కలు అవుతాయా అనేది నీకు తెలియాలి. ఓకేనా అండి. మరి ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచిస్తే చూడండి, జంతువులన్నీ కుక్కలు అవుతాయా? జంతువులన్నీ కుక్కలు అవ్వవు, కానీ కుక్కలన్నీ ఏమవుతాయి? జంతువులు అవుతాయి. అందుకే చూడండి, సో దీన్ని యానిమల్ అని రాశాను. యానిమల్ లోపల దీన్ని ఏమని రాస్తున్నాను సార్ అంటే డాగ్ అని రాస్తున్నాను. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే యానిమల్స్ అన్ని ఏమవుతాయి? డాగ్స్ అవుతాయి. ఓకేనా. మరి ఇవేంటి సార్ అంటే మాంసాహారులు. మరి మాంసాహారులు మనం ఎలా రాయొచ్చు సార్ అంటే జస్ట్ ఇలా రాయొచ్చు. ఓకేనా అండి. ఎందుకు అంటే ఇవి చూడండి, మరి డాగ్స్ లో ఇవేంటి సార్ అంటే మాంసం తినే కుక్కలు. మరి ఇవేంటి సార్ అంటే మాంసం తినని కుక్కలు. ఓకేనా అండి. మరి మాంసం తినే కుక్కలు ఉంటాయి, మాంసం తినని కుక్కలు కూడా ఉంటాయి. మరి స్టార్టింగ్ నుంచి వాటికి మనం ఫుడ్ అనేది ఏది అరేంజ్ పెడతామో అవి తింటా ఉంటాయి. ఓకేనా. అంటే దీంట్లో మాంసం తినే కుక్కలు ఇవి, మరి ఇవి మాంసం తినని కుక్కలు. ఓకే. మరి చూడండి, మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే చూడండి, ఈ ప్లేస్ ఎవరిని చూపెడుతుంది అంటే మాంసం తినే జంతువులు. మరి ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అంటే మాంసం తినకుండా కొన్ని జంతువులు ఉంటాయి కదా, వాటిని చూపెడుతుంది. మరి చూడండి, ఇదేంటి అంటే మాంసాహారులు కదా. మరి ఈ మాంసాహారుల్లో ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అంటే జంతువులు కాకుండా చూడండి, మరి జంతువులే మాంసాహారులు ఉంటాయా? జంతువులు కాకుండా పక్షులు ఉంటాయి, మరి పురుగులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నిటిని ఎక్కడ చూపెట్టింది సార్ అంటే ఈ బ్లాక్ స్పేస్ లో చూపెడతాను అని చెప్తుంది. అంటే నువ్వు ఒక డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఆ డయాగ్రామ్ లో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు చూపెట్టగలగాలి. ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా అంతా ఇన్ఫర్మేషన్ చూపెట్టగలుగుతావో అప్పుడే నువ్వు డ్రా చేసిన డయాగ్రామ్ ఏమవుతుంది అంటే కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చూడండి, మేల్, ఫాదర్స్ అండ్ క్రికెట్ ప్లేయర్. చూడండి, మరి మేల్ అంటున్నాడు. మరి మేల్ అంటే ఏంటి సార్ అంటే పురుషులు. సో వెంటనే ఈ సర్కిల్ ని నేనేమంటున్నాను అంటే పురుషులు అంటున్నాను. ఓకేనండి. మేల్స్ అంటే మగవాళ్ళు. చూడండి, మరి ఫాదర్స్ చూడండి, మరి ఫాదర్స్ అందరూ మేల్స్ అవుతారా? మేల్స్ అందరూ ఫాదర్స్ అవుతారా అనేది నీకు తెలియాలి. చూడండి, మరి ఇక్కడ చూడండి, మేల్స్ అందరూ ఫాదర్స్ అవుతారా సార్ అంటే మేల్స్ అందరూ ఫాదర్స్ కారు. ఒక పర్సన్ మేల్ ఉన్నాడు, అతనికి పెళ్లి కాలేదు, అతను ఫాదర్ అవుతాడా? అవ్వడు.
ఒక పర్సన్ మేల్ ఉన్నాడు, అతను అసలు పెళ్ళే చేసుకోలేదు, ఓకేనా అండి, సన్యాసిగా మారిపోయాడు, అతను ఫాదర్ అవుతాడా? అవ్వడు. కానీ మేల్స్ అందరూ ఏమవుతారు సార్ అంటే ఫాదర్స్ అవుతారు, ఓకేనా అండి. ఫాదర్స్ అందరూ మేల్స్ కారేమో కానీ ఈ మేల్స్ అందరూ ఏమవుతారు సార్ అంటే ఫాదర్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రాయడానికి అవకాశం ఉంది. ఎవడైనా ఫాదర్ అయ్యాడు అంటే వాడు మేలే అయి ఉంటాడు, ఓకేనా అండి. పురుషుణ్ణి మాత్రమే తండ్రి అని పిలుస్తాం కాబట్టి ఖచ్చితంగా వాడు ఏమై ఉంటాడు? మేలే అయి ఉంటాడు. అందుకే వీళ్ళ లోపల రాశాను. నెక్స్ట్ తర్వాత క్రికెట్ ప్లేయర్స్, మరి ఆట ఆడేవాళ్ళు. మరి ఆట ఆడేవాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ఓన్లీ గర్ల్స్ ఉంటారా, బాయ్స్ ఉంటారా అంటే ఇద్దరు ఉంటారు, చూడండి. సో అందుకే ఏం చేశాను, వెంటనే ఇలా నేను తీసుకున్నాను, చూడండి. మరి వీళ్ళు ఎవరిని చూపెడతా సార్ అంటే క్రికెట్ ప్లేయర్స్ చూపెడతా, చూడండి. మరి ఈ క్రికెట్ ప్లేయర్స్ ఎలా చూపెడుతున్నాను చూడండి. చూడండి ఈ ప్లేస్ ఎవరిని చూపెట్టిద్దో తెలుసా సార్ అంటే ఎవరిని చూపెట్టింది సార్ అంటే చూడండి, క్రికెట్ ప్లేయర్స్ అయిన ఫాదర్స్, ఓకేనా. అంటే వీళ్ళు ఏమవుతున్నారు? ఫాదర్స్ అయ్యారు, మరి క్రికెట్ ప్లేయర్స్ కూడా అవుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే తండ్రి అని పిలిపించుకుంటున్నారు ఎవరొకరి చేత, ఓకేనా, వాళ్ళ పిల్లల చేత తండ్రి అని పిలిపించుకుంటున్నారు, మరి క్రికెట్ కూడా ఆడుతున్నారు. అందుకే వీళ్ళని ఏమంటున్నాం సార్ అంటే తండ్రి అయిన క్రికెట్ ప్లేయర్స్ అంటున్నాం. మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి, మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి, మరి తండ్రి కాకుండా, చూడండి తండ్రి కాకుండా మేల్స్ ఉంటారు కదా, మరి వీళ్ళెవరు సార్ అంటే తండ్రి కాదు కానీ మేల్స్, ఓకేనా. తండ్రి కాదు కానీ మేల్స్, మరి ఏం చేస్తున్నారు సార్ అంటే క్రికెట్ ప్లేయర్స్. తండ్రి కాకుండా క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఎవరు సార్ అంటే వీళ్ళు, ఓకే. మరి ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడతారు సార్ అంటే చూడండి, వీళ్ళు పురుషులు కదా, సో వీళ్ళు ఎవరు సార్ అంటే ఉమెన్స్ చూపెడతాదండి, ఓకేనా అండి. మరి పురుషులే కాదు క్రికెట్ ప్లేయర్స్, ఉమెన్స్ కూడా ఉంటారు. మరి ఆ ఉమెన్స్ ఎక్కడ ఉంటారు? ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటారు అని చెప్తున్నాడు, ఓకేనా. సో అంత పర్ఫెక్ట్ గా నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దేంట్లో? డయాగ్రామ్ లో. ఆ డయాగ్రామ్ డ్రా చేయడం నీకు రావాలి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. మరి నెక్స్ట్ ఏమంటున్నాడు? ఉమెన్, సిస్టర్ అండ్ డాక్టర్స్. మరి డాక్టర్ అంటే తెలుసు కదండి, చూద్దాం, చూడండి. మరి ఫస్ట్ ఉమెన్స్. మరి ఉమెన్స్ అంటే ఏంటి సార్ అంటే స్త్రీలు. వీళ్ళు ఎవరు సార్ అంటే స్త్రీలు, చూడండి. మరి స్త్రీలందరూ సిస్టర్స్ అవుతారా, సిస్టర్స్ అందరూ స్త్రీలు అవుతారా అని నీకు తెలియాలి, చూడండి. మరి ఇక్కడ చూడండి, స్త్రీలందరూ సిస్టర్స్ అవ్వరు, స్త్రీలందరూ సిస్టర్స్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఓకేనా అండి. ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి సిస్టర్సే లేరనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి ఏమైంది సార్ అంటే సిస్టర్ అయ్యే అవకాశం లేదు, ఓకేనా. కానీ ఒక విషయం చెప్పగలం, ఏమని సార్ అంటే సిస్టర్స్ అందరూ ఉమెన్సే. ఎవరైనా ఒక అమ్మాయిని మనం సిస్టర్ అని పిలవాలి అంటే ఖచ్చితంగా ఆమె ఏమై ఉండాలి సార్ అంటే స్త్రీ అయి ఉండాలండి. స్త్రీ అయితేనే మనం ఏమని పిలుస్తాం? ఆమెని సిస్టర్ అని పిలుస్తాం. పురుషుణ్ణి మనం సిస్టర్ అని పిలవం కదా. అంటే సిస్టర్ అని పిలిపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆమె ఏమై ఉండాలి? ఒక స్త్రీ అయి ఉండాలి, మహిళ అయి ఉండాలి. అందుకే ఉమెన్స్ అందరూ సిస్టర్స్ కారు కానీ సిస్టర్స్ అందరూ ఏమవుతారు? ఉమెన్స్ అవుతారు. అయిపోయింది, చూడండి. నెక్స్ట్ తర్వాత మనకు కావాల్సింది డాక్టర్స్. మరి డాక్టర్స్ చూద్దాం ఒకసారి, చూడండి. మరి డాక్టర్స్ అంటే వెంటనే మనం ఏం చేద్దాం సార్ అంటే ఇలా పక్కకు తీసుకెళ్ళి రాద్దాం. ఎందుకు సార్ అంటే చూడండి, మరి వీళ్ళు ఎవరు సార్ అంటే సిస్టర్స్ అయిన డాక్టర్స్. సిస్టర్స్ అయిన డాక్టర్స్ అంటే ఏంటి సార్ అంటే వేరే వాళ్ళని ఏమని పిలిపించుకుంటున్నారు? సిస్టర్ అని పిలిపించుకుంటున్నారు, డాక్టర్ అవుతున్నారు, ఓకేనా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డాక్టరు. అదే విధంగా వేరే అమ్మాయికి లేదా అబ్బాయికి ఏమవుతుంది? అక్క లేదా చెల్లి అవుతుంది. అంటే అమ్మాయి సిస్టర్ అని పిలిపించుకుంటుంది, డాక్టర్ కూడా అయ్యిందని అర్థం, ఓకే. మరి ఇక్కడ వీళ్ళు ఎవరు సార్ అంటే చూడండి, ఈ ఖాళీ ప్లేస్ ఎవరు సార్ అంటే మరి ఉమెన్స్ లో, ఓకేనా అండి. మరి ఉమెన్స్ లో ఈమె సిస్టర్ కాదు, అంటే ఉమెన్స్ లో ఈమె ఎవరి చేత సిస్టర్ అని పిలిపించుకోదు. మరి ఎవరి చేత సిస్టర్ అని పిలిపించుకోదు కానీ ఏమవుతుంది? డాక్టర్ మాత్రం అవుతుంది. సో వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. మరి ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడతారు సార్ అంటే ఓన్లీ మహిళలే డాక్టర్లు ఉంటారా అండి? మరి మేల్స్ కూడా ఏముంటారండి? డాక్టర్స్ ఉంటారా, ఉండరా? సో అదే ఈ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడుతుంది అంటే పురుష డాక్టర్లు, ఓకేనా. పురుషుల్లో కూడా కొంతమంది డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కడ చూపెడతారు సార్ అంటే ఈ ప్లేస్ లో చూపెడుతుంది. సో ఈ విధంగా నువ్వేం చేయాలి సార్ అంటే ఆ డయాగ్రామ్ ని అర్థం చేసుకొని గీసినప్పుడు మాత్రమే ఆన్సర్ నీ దగ్గర ఉండటం జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూద్దాం, చూడండి. బాయ్స్, స్టూడెంట్స్, ప్లేయర్స్ చూద్దాం. మరి బాయ్స్, స్టూడెంట్స్, ప్లేయర్స్ అంట. ఫస్ట్ మనం ఎవరిని తీసుకుందాం సార్ అంటే బాయ్స్, చూడండి. మరి వీళ్ళు ఎవరు సార్ అంటే బాయ్స్, ఓకే. మరి స్టూడెంట్స్ చూడండి, మరి బాయ్స్ అందరూ స్టూడెంట్స్ అవుతారా? అవ్వరు. మరి స్టూడెంట్స్ అందరూ బాయ్స్ అవుతారా? అవ్వరు. కానీ బాయ్స్ లో కొంతమంది ఎవరు ఉంటారు సార్ అంటే స్టూడెంట్స్ ఉంటారు. ఆ విషయం నీకు తెలియాలి, ఓకేనా అండి. మరి బాయ్స్ అందరినీ స్టూడెంట్స్ అందామా అంటే అనటానికి లేదు. ఎందుకని? నేను బాయ్నే బట్ నేను స్టూడెంట్ ని కాదు, అవునా కాదా?
నెక్స్ట్ తర్వాత చూడండి, స్టూడెంట్స్ అందరినీ బాయ్స్ అందాం అనుకున్నాం అనుకోండి, మరి స్టూడెంట్స్ అందరూ బాయ్సా? కాదు కదా, గర్ల్స్ కూడా ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బాయ్స్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ లో కొంతమంది బాయ్స్ ఉంటారు, కానీ అందరూ బాయ్స్ స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ అందరూ బాయ్స్ కాదు. ఆ విషయం మనకు తెలిసింది. సో ఇక్కడ ఇది రాద్దాం. ఇదేంటి సార్ అంటే బాయ్స్ అయిన స్టూడెంట్. చూడండి, మరి ఇది ఎవరిని చూపెడతా సార్ అంటే బాయ్స్ అవుతూ స్టూడెంట్స్ అయి ఉండాలి. అంటే ఒకవైపు చూస్తే బాయ్స్, ఒకవైపు ఏమో స్టూడెంట్. ఓకేనా? ఇటు బాయ్స్ అవుతున్నాడు, ఇటు స్టూడెంట్ అవుతున్నారు. అది ఎవరిని చూపెడతా సార్ అంటే ఈ బ్లాక్ ప్లేస్ చూపెడతారు. మరి ఇదేంటి సార్ అంటే చూడండి, బాయ్స్ కాని స్టూడెంట్. మరి బాయ్స్ కాని స్టూడెంట్స్ అంటే ఎవరండి? గర్ల్స్ అని అర్థం. ఓకేనా? మరి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే బాయ్స్ అయిన స్టూడెంట్స్. మరి వీళ్ళెవరు సార్ అంటే స్టూడెంట్ కాకుండా బాయ్స్ ఉంటారు కదా. ఓకేనా? మరి నేను స్టూడెంట్ కాదు, బట్ నేను బాయ్నే కదా. సో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇక్కడ ఉంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు అంటే ప్లేయర్స్ అంటే ఆటగాళ్ళు. మరి ఆటగాళ్ళు ఎక్కడుంటారు సార్ అంటే మొత్తంలో ఉంటారు. చూడండి, సో ఇది నీకు ఇంకా క్లియర్ గా క్లారిటీగా ఏం చూపెట్టింది సార్ అంటే ప్లేయర్స్ చూపెడతా. చూడండి, వీళ్ళు ఎవరు సార్ అంటే ప్లేయర్స్. మరి ఎవరైనా వీళ్ళెవరో చెప్పండి సార్ అంటే స్టూడెంట్ అయిన ప్లేయర్స్. ఓకేనా? మరి నేను స్టూడెంట్ ని అదే విధంగా ఏం చేస్తున్నాను? ఆటలు ఆడుతున్నాను అంటున్నాడు. ఓకే, మరి వీడేమంటున్నాడు సార్ అంటే బాయ్ ప్లేయర్స్. మేము బాయ్స్ మేము స్టూడెంట్స్ వి కాదు. ఓకేనా? మేము బాయ్స్ బట్ మేము ఏం చేస్తాం? ఆటలు ఆడతాము అంటున్నాడు. మరి ఇక్కడ ఈ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అంటే ముగ్గురిని చూపెడతది. సార్ మేము బాయ్స్, స్టూడెంట్స్, ప్లేయర్స్. ఓకేనా అండి? మేము బాయ్స్ అవుతున్నాము, స్టూడెంట్స్ అవుతున్నాము, ప్లేయర్స్ అవుతున్నాము. ఓకేనా అండి? నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నాను, అందుకు నేను స్టూడెంట్ని సార్. మరి అదే విధంగా నేను మేల్ సార్, అందుకే బాయ్ని. మరి అదే విధంగా నేను ఆటలు కూడా ఆడుతున్నాను, సో అందుకే నేను ఎవరిని సార్ అంటే ప్లేయర్ని అని చెప్పేసి ఈ ప్లేస్ ఏం చేస్తుంది సార్ అంటే చూపెడుతుంది అని తెలియాలి. సో అలా నువ్వేం చేయాలి సార్ అంటే ప్రతి డయాగ్రామ్ ని డ్రా చేయాలి. సో ఈ డయాగ్రామ్ కూడా సేమ్ దాన్నే చూపెడతా ఉంటాయి. ఓకేనండి? సో ఇది మ్యాటర్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే వాడు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. మరి ఆన్సర్ చేసే క్రమంలో మనం ఏం చేద్దాం సార్ అంటే డయాగ్రామ్ డ్రా చేద్దాం. అంతే తప్ప వీటిని చూసి ఇదే ఆన్సర్ అని చెప్పొద్దు. డయాగ్రామ్ మనమే డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది, ఏమీ కంగారు పడద్దు. ఓకేనండి? సో ఒక్కొక్క స్టెప్ మనం చూసుకుంటా వెళ్దాం. చూడండి, మరి ఫస్ట్ ఏమంటున్నాడు సార్ అంటే ప్రొఫెసర్, ఉమెన్ అండ్ క్లర్క్. ఓకేనా అండి? మరి ప్రొఫెసర్లు, స్త్రీలు, క్లర్క్లు. మరి దీనికి సంబంధించి మనం ఏం చేద్దాం సార్ అంటే ఒక ఆన్సర్ తీసుకుందాం. చూడండి, మరి ప్రొఫెసర్ అంటున్నాడు. మరి ప్రొఫెసర్ అంటే ఏంటి సార్ అంటే అది ఒక వృత్తి, అవునా కాదని చూడండి. మరి ఇక్కడ నేను ఫస్ట్ ఏం రాస్తున్నాను సార్ అంటే ప్రొఫెసర్స్ అని రాస్తున్నాను. చూడండి, మరి వీళ్ళు ఎవరు సార్ అంటే ప్రొఫెసర్లు. ఓకే, మరి నెక్స్ట్ తర్వాత స్త్రీలు. ఓకేనా? అంటే స్త్రీలందరూ ప్రొఫెసర్లు అవుతారా? అవ్వరు. మరి ప్రొఫెసర్లు అందరూ స్త్రీలు అవుతారా? అవ్వరు. కానీ మనకు విషయం తెలుసు, ఏమని సార్ అంటే ఈ ప్రొఫెసర్లలో కొంతమంది ఎవరుంటారు? ఖచ్చితంగా స్త్రీలు ఉంటారు. ఓకేనా అండి? మరి ప్రొఫెసర్లలో ఖచ్చితంగా ఎవరుంటారు సార్ అంటే కొంతమంది స్త్రీలు ఉంటారు. అంతే తప్ప స్త్రీలందరూ ప్రొఫెసర్లు కాదు, మరి ప్రొఫెసర్లు అందరూ కూడా స్త్రీలు కాదు. ఓకేనండి? అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి, మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కాబట్టి దాన్ని తీసుకెళ్లి దీంట్లో రాయటం, దీన్ని తీసుకెళ్లి దాంట్లో రాయడానికి అవకాశం అయితే లేదు. అందుకని ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ప్రొఫెసర్ లో కొంతమంది ఉమెన్స్ ఉన్నారు. చూడండి, మరి ఈ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అని ఎవరైనా అడిగితే వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళు ప్రొఫెసర్స్ అయిన ఉమెన్స్. అంటే వీళ్ళు ఆడవాళ్ళు. మరి అదే విధంగా వీళ్ళు ఎవరు సార్ అంటే ప్రొఫెసర్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి తర్వాత మనం చెప్పాల్సింది ఏంటి సార్ అంటే క్లర్కులు. మరి క్లర్కులు ఎక్కడ ఉంటారు సార్ అంటే స్త్రీలలో కొంతమంది ఎవరుండే అవకాశం ఉంది? క్లర్కులు ఉండే అవకాశం ఉంది. ఓకేనా అండి? మరి ప్రొఫెసర్ లో క్లర్కులు ఉంటారా? ఉండరు. ఓకేనా? నువ్వు ఆల్రెడీ ప్రొఫెసర్ అయిపోయావు, మళ్ళీ క్లర్క్ అవుతావా? ఒకేసారి 2 పోస్టులు చేయడానికి అవకాశం ఉండిద్దా? ఉండదు. అంటే ఇప్పుడు వెంటనే మనం ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ తీసుకోవాలి. మరి వీళ్ళు ఎవరు సార్ అంటే క్లర్కులు. చూడండి, సో ఈ విధంగా నువ్వు అర్థం చేసుకొని చేస్తేనే నీకేమొచ్చింది సార్ అంటే మార్కు రావడం జరుగుతుంది. వీటి తర్వాత లాజికల్ వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్లు ఉంటాయి. మరి ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ రావాలి అంటే వీటి మీనింగ్ పర్ఫెక్ట్ గా తెలియాలి. వీటి మీనింగ్ తెలిస్తేనే నువ్వేం చేయగలుగుతావు సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేయగలవు. ఓకేనా? సో ఒక్కసారి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళు ఎవరు సార్ అంటే ఉమెన్స్, మహిళలు. మహిళల్లో కొంతమంది ఏంటి సార్ అంటే ప్రొఫెసర్స్. మరి మహిళల్లోనే కొంతమంది ఎవరు ఉంటారు? క్లర్కులు ఉంటారు. ఓకేనా? మరి నీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూపెట్టింది చూడండి.
మరి వీళ్ళు క్లర్కులు కదా, వీళ్ళు ఎవరు సార్ అని నువ్వు అడిగావు అనుకో ఏం చెప్తారు అంటే స్త్రీలైన క్లర్కులు. మరి వీళ్ళు ఎవరు సార్ అంటే స్త్రీలు కాకుండా క్లర్కులు. మరి స్త్రీలు కాకుండా క్లర్కులు అంటే ఎవరని చెప్పొచ్చు? మేల్స్ ఉంటారు కదా, వీళ్ళు మేల్ క్లర్కులు అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ చూడండి, ఈ నల్ల ప్లేస్ ఎవరిని చూపెట్టింది సార్ అంటే ప్రొఫెసర్లైన ఉమెన్స్. అంటే ఇక్కడ ఉమెన్ అవుతుంది, ఆమె ప్రొఫెసర్ కూడా అయ్యింది. మరి ఇదెవరు సార్ అంటే చూడండి, ఉమెన్ కాకుండా ప్రొఫెసర్లు ఉంటారు కదా, అంటే జెంట్స్. ఓకేనా, జెంట్స్ ప్రొఫెసర్స్ ఇక్కడ ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెట్టింది సార్ అంటే స్త్రీలలో వీళ్ళేమో క్లర్క్లు, మరి స్త్రీలలో వీళ్ళెవరు సార్ అంటే ప్రొఫెసర్లు. మరి స్త్రీలలో క్లర్క్లు ప్రొఫెసర్లే ఉంటారా? టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, అసలు ఏ వర్క్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటారు సార్ అని చెప్తున్నాడు. అంటే నీకు అంత మీనింగ్ఫుల్ గా రావాలండి, అంత మీనింగ్ఫుల్ గా వస్తేనే మనం ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోండి. దీని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అని మీరే ఎజంప్షన్ చేసుకోండి. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి సార్ అంటే బి. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాడు ఏ క్వశ్చన్ అడిగినా కానీ అన్నిటికీ ఇదే విధంగా ఆన్సర్ చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఏ క్వశ్చన్ నేను సొంతగా తీసుకోలేదు. ఓకేనా, సో ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ గా వచ్చిన క్వశ్చనే, అందుకే క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా నీట్ గా వినండి. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఏంటంట, టెన్నిస్ ఫ్యాన్స్, క్రికెట్ ప్లేయర్స్ అండ్ స్టూడెంట్. చూడండి, మరి టెన్నిస్ క్రీడాభిమానులు, క్రికెట్ ఆటగాళ్ళు, విద్యార్థులు. ఓకే, సో ఫస్ట్ మనం ఏదో ఒకటి తీసుకుందాం. మరి ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, విద్యార్థులు, స్టూడెంట్. చూడండి, సో వీళ్ళు ఎవరు సార్ అంటే స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ అంటే ఎవరో చెప్పండి, మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, కానీ చదువుకునే వాళ్ళని మనం ఏమంటాం, విద్యార్థులు అంటాం. నన్ను విద్యార్థి అంటామా? అనం. ఓకేనా అండి, నేను మేల్ అయినా ఫీమేల్ అయినా నన్ను విద్యార్థి అనరు. ఎవరైతే కాలేజ్కి వెళ్ళి చదువుకుంటా ఉంటారో సో వాళ్ళని మనం ఏమంటాం, ఒక విద్యార్థి అని చెప్తాం. సో వెంటనే వీళ్ళు ఎవరు సార్ అంటే స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మరి వీళ్ళని స్టూడెంట్స్ అని రాశాం. ఓకే, మరి స్టూడెంట్ లో క్రికెట్ ఆటగాళ్ళు. చూడండి, క్రికెట్ ఆటగాళ్ళు అన్నాడు. మరి క్రికెట్ ఆటగాళ్ళు అందరూ స్టూడెంట్స్ ఏనా? కాదు కదా. ఓకేనా, మరి నేను క్రికెట్ ఆడతాను, బట్ నేను స్టూడెంట్ నా? కాదు కదా. మరి అప్పుడు క్రికెట్ ఆటగాళ్ళు అందరూ స్టూడెంట్స్ అని దీని లోపల రాయొచ్చా? రాయకూడదు. కానీ ఒక విషయం రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు సార్ అంటే స్టూడెంట్స్ లో కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఓకేనా అండి, ఓకేనా, వీళ్ళందరూ స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ లో కొంతమంది ఏం చేస్తారు సార్ అంటే క్రికెట్ ఆడతారు కాబట్టి వీళ్ళని మనం ఏం చెప్పొచ్చు, క్రికెట్ ఆటగాళ్ళు. ఓకేనా అండి, వీళ్ళు స్టూడెంట్ అవుతున్నారు, క్రికెట్ ఆడతారు, అంటే కాలేజ్కి వెళ్ళి చదువుకుంటారు, ఎట్ ది సేమ్ టైం వీళ్ళు గ్రౌండ్కి వచ్చి ఏం చేస్తూ ఉంటారు, క్రికెట్ ఆడతారు అని రాశాను. నెక్స్ట్ తర్వాత చూడండి, టెన్నిస్ క్రీడాభిమానులు. అంటే టెన్నిస్ క్రీడాభిమానులు అంటే టెన్నిస్ అనే క్రీడ ఉంటది కదండి, ఆ క్రీడను చూసి ఆనందించే వాళ్ళు, వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు. చూద్దాం, మరి వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు మనం ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి, మరి వెంటనే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది చూడండి. మరి ఒకవేళ ఆ సర్కిల్ ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే క్రికెట్ ప్లేయర్స్ టెన్నిస్ ని చూసి ఆనందించే వాళ్ళు అంటాం. మరి ఈ స్టూడెంట్స్ లో కూడా ఉంటారా? కాదా. మరి స్టూడెంట్ లో కూడా ఎవరు ఉంటారు సార్ అంటే టెన్నిస్ ని చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు. సో అందుకే వీళ్ళిద్దరి రిలేషన్ ప్రకారం ఎలా తీసుకోవాలి, నువ్వు ఇలా తీసుకోవాలి. చూడండి, మరి ఇలా తీసుకుంటే వీళ్ళు ఏమవుతారు సార్ అంటే టెన్నిస్ ఫ్యాన్స్. ఓకేనా అండి, మరి టెన్నిస్ ఆడే వాళ్ళని చూసి వీళ్ళు ఎవరు సార్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ అయ్యారు అని చెప్పొచ్చు. మరి ఎవరైనా సరే సార్ ఈ ప్లేస్ ఏంటో చెప్పగలరా సార్ అని నన్ను అడిగాడు అనుకో, వెంటనే చెప్తా. ఏమని చూడండి, వీళ్ళు ఎవరు సార్ అంటే టెన్నిస్ ఫ్యాన్స్. టెన్నిస్ చూసి వాళ్ళకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు. మరి వాళ్ళకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఎవరు ఉండొచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు. అవునా కాదా. వీడు క్రికెట్ ఆడతాడు, క్రికెట్ ఆటగాడే, కానీ ఈ టెన్నిస్ ఆడే వాళ్ళకి ఇతను ఒక పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చా లేదా? అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఈ ప్లేస్ ఎవరిని చూపెట్టిద్దో చెప్పండి సార్ అన్నాడు అనుకోండి, వెంటనే ఏం చెప్తాను, ఏమని చెప్తాను సార్ అంటే ఇది స్టూడెంట్, ఇక్కడ టెన్నిస్ ఫ్యాన్స్. ఇతను స్టూడెంట్ మాత్రమే ఇతను. ఓకేనా అండి, ఇతను స్టూడెంట్ అవుతున్నాడు, బట్ టెన్నిస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎవరైతే టెన్నిస్ ఆడుతున్నారో వాళ్ళ యొక్క ఫ్యాన్స్ గా ఉన్నాడు. నెక్స్ట్ మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఈ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అని ఎవరైనా అడిగితే వెంటనే మనం చెప్పొచ్చు. ఏమని సార్ అంటే ఇక్కడ వీడు టెన్నిస్ ఫ్యాన్. ఓకేనా అండి, మరి టెన్నిస్ ఆడే వాళ్ళకి ఫ్యాన్ అవుతాడు, మరి అదే విధంగా క్రికెట్ ఆడతాడు, ఇదే విధంగా స్టూడెంట్ అవుతాడు. అంటే ఇక్కడ ఉన్న పర్సన్ ఏం చేస్తాడు సార్ అంటే కాలేజ్కి వెళ్తాడు, అందుకే ఇతన్ని మనం ఏమన్నాం సార్ అంటే స్టూడెంట్ అన్నాం. మరి సాయంత్రం ఇంటికి రాగానే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, సో అందుకే అతను ఏమంటున్నాం, క్రికెట్ ప్లేయర్ అంటున్నాం. మరి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడు సార్ అంటే టెన్నిస్ చూసి అరే నేను ఆయన ఫ్యాన్ రా అని చెప్తున్నాడు. ఓకేనండి, అంటే ఈ మూడింటికి మ్యాచ్ అవుతున్న పర్సన్స్ ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇక్కడ ఉంటారు అని మీనింగ్. ఓకేనా.
సో ఇలా నువ్వేం చేయాలి సార్ అంటే డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆన్సర్ చెప్పగలవు. అంతే తప్ప ఇది అది అని ఏదేదో నీ ఇష్టం వచ్చింది అజంప్షన్ చేసి తీసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3 ఏమంటున్నాడు చూద్దాం. ఎలిఫెంట్, హార్స్ అండ్ యానిమల్. చూడండి ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఏనుగు, గుర్రం, జంతువులు. ఓకేనా అండి. మరి ఇక్కడ ఫస్ట్ నేనేం రాస్తాను, జంతువులు. మరి జంతువులు అంటే ఏంటి సార్ అంటే యానిమల్స్. ఓకే, మరి ఏనుగు అన్నాను, మరి ఏనుగు ఎవరు, జంతువు, అవునా కాదా? సో వెంటనే ఏనుగు ఏమంటుంది అంటే సార్ నేను జంతువుని సార్, నేను ఈ లోపల ఉంటాను అంటుంది. చూడండి మరి యానిమల్స్ అన్ని ఏనుగులు అవుతాయా అంటే అవ్వవు. ఓకేనా, యానిమల్స్ అన్నిటిని ఏనుగులు అని పిలవలేవు, కానీ ఏనుగులన్నిటిని ఏమని పిలవచ్చు, యానిమల్ అని పిలవచ్చు. అక్కడ ఏనుగు కనపడ్డా అది యానిమల్ రానొచ్చు, ఇక్కడ ఏనుగు కనపడ్డా ఇది యానిమల్ రానొచ్చు, మన ఎదురు ఏనుగు ఉన్నా కానీ దరే అది యానిమల్ రా అని చెప్పవచ్చు. అంటే ఏంటి సార్ అంటే ఎలిఫెంట్స్ అన్ని యానిమల్స్ కావు, యానిమల్స్ అన్ని ఏమవుతాయి సార్ అంటే ఎనిమల్స్ అవుతాయా అనేది నీకు తెలియాలి. ఓకేనా, మరి దీని ప్రకారం చూస్తే ఎలిఫెంట్స్ అన్ని యానిమల్సే, ఏ ఎలిఫెంట్ ని చూసినా యానిమల్ అని చెప్పొచ్చు, అందుకే లోపల రాశాను. నెక్స్ట్ హార్స్. చూడండి మరి గుర్రాలన్నీ కూడా ఏమవుతాయి సార్ అంటే యానిమల్స్ అవుతాయండి, అందుకే ఇక్కడ రాశాను. అంతేగాని గుర్రానికి యానిమల్స్ కి ఎలాంటి రిలేషన్ లేదు. కొన్ని యానిమల్స్ అది కొన్ని హార్సెస్ ఎలిఫెంట్స్ అవసరం, కొన్ని ఎలిఫెంట్స్ హార్సెస్ అవడం లేదు కాబట్టి సో ఇది మన ఆన్సర్. మరి ఉందా సార్ ఆన్సర్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ మన ఆన్సర్, అంతే, అంతకుమించి ఏం లేదండి. నీకు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ తెలిస్తే డయాగ్రామ్ వచ్చింది, ఆ రిలేషన్ తెలియకపోతే నీకు డయాగ్రామ్ రాదు, ఆ పదాల మీనింగ్ తెలియకపోయినా నీకు డయాగ్రామ్ రాదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అవార్డ్స్. ఓకే, ద్రోణాచార్య అవార్డ్. నెక్స్ట్ తర్వాత చూడండి మరి అదే విధంగా ఆస్కర్ అవార్డ్. చూడండి మరి ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే అవార్డ్, మరి అవార్డ్స్ అంటే ఏంటి సార్ అంటే పురస్కారం. ఓకేనా అండి. మరి ఈ పురస్కారం ఎవరికి ఇస్తారు సార్ అంటే ఎవరైనా సరే దేంట్లో అయినా సరే తమ యొక్క నైపుణ్యాన్ని చూపించారనుకోండి, అలాంటి వ్యక్తికి ఏం చేస్తారు సార్ అంటే అవార్డులు పిలిచిస్తా ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు ద్రోణాచార్య అనేది ఇది ఒక టైప్ ఆఫ్ అవార్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆస్కార్ అవార్డ్. చూడండి మరి ఇది వెంటనే ఏమంటాను సార్ అంటే ద్రోణాచార్య అవార్డ్. మరి దీన్ని ఆస్కార్ అవార్డ్ అని పక్కన రాయొద్దండి, దీనికి యాడ్ చేసి రాయాలి. ఎందుకని, ఇదేంటి సార్ అంటే ఇది ఒక అవార్డ్ అండి. చూడండి మరి అవార్డు అనగా ఒక పురస్కారం. ఓకేనా, నువ్వు దేంట్లో అయినా సరే ప్రావీణ్యం కలిగి ఉంటే వెంటనే నిన్ను గుర్తించి సో మీరు దీంట్లో ఇలాంటి ప్రావీణ్యం కలిగి ఉన్నారు, సో అందుకే మీకేం చేస్తున్నాం ఈ అవార్డు ఇస్తున్నామని ఇస్తారు. ఓకేనా, మరి అవార్డుల్లో ఏముంది సార్ అంటే ఒకటి ద్రోణాచార్య అవార్డు, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే ఆస్కర్ అవార్డు ఉంది. ఓకే, మరి ఆస్కర్ అవార్డు చూడండి మరి ఇదెవరు సార్ అంటే ఈ మిడిల్లో ఉన్న వాళ్ళు. చూడండి మరి వీళ్ళు ద్రోణాచార్య అవార్డ్ మరియు ఆస్కర్ అవార్డ్ రెండు తీసుకునే వాళ్ళు. రెండు తీసుకోవచ్చా లేదా సార్ అంటే రెండు తీసుకోవచ్చండి. నీకు దాని మీద గ్రిప్పు దీని మీద గ్రిప్ ఉంది అనుకోండి, ఓకేనా, దానిలో నేను ఏం చేస్తారు సార్ అంటే దానిలో నీకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా దీంట్లో కూడా నీకు గ్రిప్ ఉంది అనుకోండి, దీంట్లో కూడా మనం ఏం చేస్తారంటే అవార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఆన్సర్ ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుంది, ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఆ 6 సో 4 తర్వాత 6 వచ్చిందా, ఒక క్వశ్చన్ మిస్ అయినట్టుంది, మిస్ అయినా నో ప్రాబ్లం. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు సార్ అంటే మేల్స్, ఫాదర్ అండ్ లాయర్స్. చూడండి ఇక్కడ పురుషులు, తండ్రులు, న్యాయవాదులు. చూద్దాం మరి ఫస్ట్ మనం ఏం రాద్దాం సార్ అంటే పురుషులండి, అంటే మేల్స్. చూడండి మరి వీళ్ళు ఎవరు సార్ అంటే మేల్స్. ఓకే, మరి ఫాదర్స్. చూడండి మరి ఫాదర్స్ అందరూ ఏమై ఉండాలి, మేల్స్ అయి ఉండాలండి. ఫాదర్ అని పిలిపించుకోవాలి అంటే వాడు ఏమై ఉండాలి, పురుషుడు అయి ఉండాలి. అందుకే మేల్స్ లోపల ఎవరున్నాడు సార్ అంటే ఫాదర్ ఉన్నాడు, సో అందుకే ఫాదర్ అని రాశాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు చూడండి న్యాయవాదులు అంటున్నాడు. మరి న్యాయవాదులు ఏం చేస్తున్నాను చూడండి, ఇలా తీసుకొని ఇలా పక్కన రాస్తున్నాను. చూడండి మరి వీళ్ళు ఎవరు సార్ అంటే న్యాయవాదులు అంటే లాయర్. చూడండి మరి వీడెవడు సార్ అంటే ఫాదర్స్ అయిన లాయర్, అంటే ఇతను తన కొడుకు చేత తండ్రి అని పిలిపించుకుంటా ఉన్నాడు, అదే విధంగా లాయర్ వృత్తిని నిర్వహిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అని చూడండి, ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని చూపెడతా సార్ అంటే ఇతను తండ్రి కాలేదు, అంటే ఇతను పెళ్లి కాలేదు కావచ్చు, లేదా అసలు పెళ్లే చేసుకోలేదు కావచ్చు. ఓకేనా, మరి ఇతను తండ్రి కాలేదు కానీ లాయర్ వృత్తిని నిర్వహిస్తున్నాడు. మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి, చూడండి మరి దీంట్లో ఉంది మొత్తం మేల్సే, మరి లాయర్స్ లో ఉమెన్స్ ఉంటారా ఉండరా, ఉంటారు కదా. మరి ఈ ఖాళీ ప్లేస్ ఎవరిని
చూపెడుతుంది సార్ అంటే వీళ్ళందరూ మేల్స్, మరి లాయర్స్ లో కొంతమంది ఉమెన్స్ ఉంటారు కదా, మరి మేము ఇక్కడ ఉన్నాం సార్ అని చెప్తుంది. ఓకేనా, మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో వాడు అడిగిన దాన్ని నువ్వు క్లియర్ గా అర్థం చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అలా ఇసిరి పడేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఏమంటున్నాడు, ఎడిటర్స్, ప్రొఫెసర్స్ అండ్ పురుషులు. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ మనకు కావాల్సింది మేల్స్ ఇచ్చాడు, మరి ఎడిటర్స్ ఇచ్చాడు, మరి అదే విధంగా ప్రొఫెసర్స్ కూడా ఇచ్చాడు. మరి వీళ్ళు ఎక్కడుంటారో ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఫస్ట్ ఏంటి సార్ అంటే మెన్స్. ఓకేనా, మెన్స్ అనగా పురుషులు. చూడండి ఇక్కడ, మరి వెంటనే వీళ్ళని ఏమందాం సార్ అంటే పురుషులు అందాం. సో వీళ్ళు వెంటనే మెన్స్. ఓకే, మరి వీళ్ళు పురుషులు. మరి ప్రొఫెసర్స్, మరి ప్రొఫెసర్స్ అందరూ పురుషుల కాదు, లేడీ ప్రొఫెసర్లు కూడా ఉంటారు కాబట్టి మనం ఒక విషయం చెప్పొచ్చు, ఏమని, మెన్స్ అందరూ ప్రొఫెసర్స్ కాదు, ప్రొఫెసర్స్ అందరూ మెన్స్ కాదు, కానీ మెన్స్ లో కొంతమంది ఎవరున్నారు సార్ అంటే ప్రొఫెసర్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఓకే, మరి ఇలా డయాగ్రామ్ రావాలి. ఎక్కడొచ్చింది, ఇక్కడ రాలేదు, మరి ఇక్కడ రాలేదు. ఓకేనా, సో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏదన్నా ఏమై ఉంటుంది సార్, ఇదవ్వదు అని ఈ రెండిట్లో ఏదన్నా అవ్వడానికి అవకాశం ఉంది అని తీసుకోవడానికి మన దగ్గర ఒక అవకాశం అయితే ఉంది. సో ఇలా కూడా మనం ఏం చేస్తారంటే ఆన్సర్ అయితే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి, మరి ఇంకేముంది సార్ వీళ్ళ మధ్య రిలేషన్ అనేది చూద్దాం. చూడండి, పురుషులు ప్రొఫెసర్లు అయిపోయారు, నెక్స్ట్ ఎడిటర్స్. ఓకేనా అండి, మరి ఆ ఎడిటర్స్ నువ్వు ఎక్కడ తీసుకుంటావు సార్ అంటే ఇక్కడ నేను తీసుకుంటున్నా. చూడండి, సో వీళ్ళు ఎవరు సార్ అంటే ఎడిటర్స్. ఓకేనా అండి, మరి ఎడిటర్స్ అని చెప్పొచ్చు. సో ఇలా మనం ఏం చేస్తారంటే అక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ నీకు క్లియర్ గా మొత్తం కనపడిద్ది. చూడండి, ఓకేనా అండి, మరి వీళ్ళు ఎవరు సార్ అంటే ఓకేనా అండి మేల్ ప్రొఫెసర్స్. మరి అదే విధంగా వీళ్ళెవరు సార్ అంటే ప్రొఫెసర్స్ అవుతూ ఎడిటర్స్. ఓకేనా, ఒకవైపు ప్రొఫెసర్స్ అదే విధంగా ఎడిటర్స్ కూడా అవుతున్నారు. ఓకేనా, మరి వీళ్ళెవరు సార్ అంటే మేల్ ఎడిటర్స్. ఓకేనా, వీళ్ళు మేల్స్ ఎడిటర్స్ మాత్రమే. మరి వీళ్ళెవరు సార్ అంటే చూడండి మేల్స్ అవుతున్నారు, ప్రొఫెసర్స్ అవుతున్నారు, అదే విధంగా ఎడిటర్స్ కూడా అవుతున్నారు. ఓకేనా, సో ఇలా కూడా ఉండటానికి మన దగ్గర అవకాశం అనేది ఉంది. ఓకేనా, మరి ఎక్కడుంది సార్ అవకాశం అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 ఏంటో చూద్దాం. చూడండి, లాంగ్వేజెస్ ఫ్రెంచ్ అండ్ జర్మనీస్. చూడండి ఏమంటున్నాడు, మరి భాషలు ఒకటేమో ఫ్రెంచ్, ఇంకోటేమో జర్మనీస్. ఓకేనా, మరి జర్మనీ ఫ్రాన్స్ అని ఇచ్చాడు. మరి ఆ రెండింటిని ఒకసారి మనం తీసుకుందాం. చూడండి, మరి భాషలు అంటే ఇదేంటి సార్ అంటే లాంగ్వేజెస్. ఓకే, లాంగ్వేజెస్ లో 2 భాషలు ఉన్నాయి, ఒకటేంటి సార్ అంటే ఫ్రెంచ్, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే జర్మన్. సో ఇది మ్యాటర్. ఓకేనా అండి, మరి ఇలాంటి డయాగ్రామ్ ఉందా లేదా సార్ అంటే ఎక్కడుంది, ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సి మన ఆన్సర్. అంతేగాని వీళ్ళిద్దరిని కలపకూడదు. ఎందుకని సార్ అంటే వాళ్ళిద్దరు 2 భాషలు అండి. ఓకేనా, అదొక భాష, ఇదొక భాష. ఓకేనా, సో అది నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మరి క్వశ్చన్ నెంబర్ 9 చూడండి ఏమంటున్నాడు, ఇండియా, మహారాష్ట్ర, ముంబై. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మరి ఇండియా ఎక్కడ, మహారాష్ట్ర ఏంటి, ముంబై ఏంటిది, ఇవన్నీ నీకు తెలిస్తే ఆన్సర్ చేయగలవు. చూడండి, ఫస్ట్ ఇది ఏంటి సార్ అంటే ఇండియా. ఓకే, మరి ఇండియా లోపల ఏముంది సార్ అంటే మహారాష్ట్ర. ఓకేనా, మరి ఇండియా లోపల ఏముంది, మహారాష్ట్ర అనే ఒక జిల్లా ఉంది. మహారాష్ట్ర లోపల ఏముంది సార్ అంటే ముంబై అనే మరొక రాజధాని ఉంది. ఓకేనా అండి, సో ఇలా మనం ఏం చేయొచ్చు, డయాగ్రామ్ తీసుకోవచ్చు. ఎక్కడుంది డయాగ్రామ్, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ మన ఆన్సర్ అవుతుంది. అంతే తప్ప దీని గురించి ఏం లేదండి. మనం ఏదో కంగారు పడి ఇంకేదో ఆలోచించాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో మనం డయాగ్రామ్ ని ఏం చేయొచ్చు సార్ అంటే గీసేయచ్చు. బట్ నీకు రిలేషన్ ఐడియా ఉండాలి, ఎలా డయాగ్రామ్ డ్రా చేయాలి అనేది తెలియాలి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఏమంటున్నాడు, ఢిల్లీ, శ్రీలంక, ఆసియా. ఓకే, చూద్దాం. చూడండి, మరి ఢిల్లీ, శ్రీలంక, ఆసియా అంటున్నాడు. మరి ఢిల్లీ ఏంటిది, శ్రీలంక ఏంటి, ఆసియా ఏంటనే తెలియదు. చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆసియా. చూడండి, మరి ఇక్కడ ఆసియా చూడండి, మరి ఆసియా ఖండం. ఓకేనా అండి, మరి దీని ఆసియా ఖండం అందాం. మరి ఆసియా ఖండంలో ఏముంది సార్ అంటే ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది ఒక ఆసియా అనే ఖండం. మరి ఆసియా ఖండంలో చూడండి మరి ఎవరున్నారు సార్ అంటే శ్రీలంక ఉంది. మరి అదే విధంగా ఇంకేముంది సార్ అంటే ఢిల్లీ అనేది కూడా ఉంది. ఓకేనా, ఇలా మనం రాసుకోవచ్చు. ఓకేనా, మరి శ్రీలంక. ఓకేనా, శ్రీలంక అనేది ఢిల్లీ అనేది ఎక్కడుంది సార్ అంటే ఆసియాలో ఒక భాగంగా ఉంది. ఓకేనా, మరి ఎలా తీసుకుంటావు సార్ ఆన్సర్ అంటే ఏం తీసుకుంటాం చూడండి, ఆప్షన్ బి ని ఆన్సర్ గా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని మనం ఇలా తీసుకోవాలి. ఓకేనా,
మన ఆసియా ఖండం, అవునా కాదు? ఆసియా ఖండంలో ఒకటేమో శ్రీలంక అనేది ఒక ప్రాంతం, ఢిల్లీ అనేది ఒక ప్రాంతం, ఓకేనా అండి? సో అది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఒకసారి చూద్దాం. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడు? ప్రొఫెసర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంప్లాయ్. ఓకే చూద్దాం చూడండి. మరి ప్రొఫెసర్, పట్టభద్రుడు, ఉద్యోగస్తులు, ఓకేనా అండి? మరి పట్టభద్రులు అంటే ఎవరు సార్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళండి. మరి డిగ్రీ చేసిన వాళ్ళే మనం ఏమంటాం? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటాం కదా, తెలుసు కదా? మరి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, సో అలా, ఓకే. సో పట్టభద్రులు అంటాం, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఒకసారి చూద్దాం చూడండి. మరి ప్రొఫెసర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ప్రొఫెసర్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి సార్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. చూడండి, ఒక అతను ఏమవ్వాలి సార్ అంటే ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాడు అనుకోండి. మరి ఇతను ప్రొఫెసర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయకుండా అతను ప్రొఫెసర్ చేస్తామా? చెయ్యం, ఓకేనా అండి? నీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటేనే ఎక్కడికి రమ్మని చెప్తాం? మనం ప్రొఫెసర్ వృత్తికి రమ్మని చెప్తాం. అందుకే ఎక్కడ ఉండాలి? దీని లోపల ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయ్. మరి ఎంప్లాయ్ అంటే చూడండి, మరి ఎంప్లాయ్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే సో ఈ విధంగా మనం డ్రా చేయడం జరుగుతుంది, ఓకేనా? మరి ఇతను ఎవరు సార్ అంటే ప్రొఫెసర్ అవుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, ఓకేనా? మరి ఇతను ఎవరు సార్ అంటే ఓకేనా అండి? సో ఇక్కడ ఈ ప్లేస్ ఎవరిని చూపెడతారు సార్ అంటే ఓకేనండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఎంప్లాయీని చూపెడుతుంది. మరి వీడెవరు సార్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు, ప్రొఫెసర్ కూడా కాకుండా ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు సార్ అంటే ఇక్కడ ఉంటారు అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం ఏం చేయాలి సార్ అంటే డయాగ్రామ్ డ్రా చేయడం రావాలి. అలా డయాగ్రామ్ డ్రా చేయడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడే ఈజీగా మనం ఏం చేయగలం? క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం. వాళ్ళ మధ్య రిలేషన్ నీకు తెలిస్తే ఏం చేయొచ్చు? ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. క్వశ్చన్ ఏం పెద్ద డెప్త్ గా అడగడండి, జనరల్ గా అడుగుతాడు. ఈజీగా మీరే ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ చేసి అక్కడ పడేయచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 ఏమంటున్నాడు చూద్దాం చూడండి. ఏమంటున్నాడు? పార్లమెంట్, ఓకే, సెంట్రల్ మినిస్టర్, ఓకే, ప్రైమ్ మినిస్టర్. చూడండి ఏమంటున్నాడు? పార్లమెంట్, కేంద్ర మంత్రి వర్గం, ఓకే, ప్రధానమంత్రి. ఓకే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మినిస్టరీనా, ఓకే మినిస్టరీ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? పార్లమెంట్ అంటున్నాడు. మరి పార్లమెంట్ ఇదేంటి సార్ అంటే పార్లమెంట్. మరి పార్లమెంట్ లోపల ఏముండిద్ది సార్ అంటే కేంద్ర మంత్రి వర్గం ఉండిద్ది, ఓకేనా? పార్లమెంట్ లోపల ఏముంటది సార్ అంటే కేంద్ర మంత్రి వర్గం ఉంటది. మరి ఆ కేంద్ర మంత్రి వర్గంలో ఎవరు ఉంటారు సార్ అంటే ప్రధానమంత్రి, మన పిఎం ఉండటం జరుగుతుంది, ఓకేనా అండి? సో ఈ విధంగా మనం ఏం చేయాలి? డ్రా చేయగలగాలి. అలా డ్రా చేయాలి అంటే ఆ మూడిటి యొక్క మీనింగ్ నీకు తెలియాలి. అసలు పార్లమెంట్ అంటే నాకు తెలియదు సార్, కేంద్ర మంత్రి వర్గం అంటే నాకు తెలియదు సార్, అదే విధంగా ప్రధానమంత్రి అంటే నాకు తెలియదు సార్ అంటే అప్పుడు నువ్వేం చేయలేవు? వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ని నువ్వు చెప్పలేవు కాబట్టి సో ఈ విధంగా నువ్వు డయాగ్రామ్ అనేది డ్రా చేయలేవు, ఓకేనా? డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ నీకు తెలియాల్సింది వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్. మరి ఆ రిలేషన్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ నా ఆన్సర్ అవుతుంది, ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడు చూడండి. ఫర్నిచర్, టేబుల్ అండ్ చైర్, ఓకేనా అండి? మరి ఫర్నిచర్ అంటే తెలుసు కదా చూడండి. సో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఫర్నిచర్ అంటాం, ఓకేనా? మన ఇంట్లో అవసరాలకు ఉపయోగించే వాటిని మనం ఫర్నిచర్ అంటాం. అంటే టేబుల్స్ కావచ్చు, బల్లలు కావచ్చు, మంచాలు కావచ్చు, వాటన్నిటిని మనం ఏమంటాం? ఫర్నిచర్ అంటాం. మరి ఫర్నిచర్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏమంటాం సార్ అంటే టేబుల్ అంటాం, మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే చైర్స్, ఓకేనా అండి? ఫర్నిచర్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒక దాని పేరేమో టేబుల్, మరి ఇంకో దాని పేరు ఏంటి సార్ అంటే చైర్. మరి ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ మన ఆన్సర్, అంతే, ఏం లేదు అక్కడ, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. మరి ఇక్కడ ఏమన్నాడు? క్రికెట్ ఫ్యాన్స్, టెన్నిస్ ప్లేయర్స్, స్టూడెంట్స్. మరి సేమ్ ఇలాంటి క్వశ్చన్ అంతకు ముందు చేసామా లేదా అండి? మరి దానికి కూడా ఆన్సర్ ఏం చెప్పాం? ఇదే ఆన్సర్ తీసుకున్నాం. మరి ఇప్పుడు కూడా ఆన్సర్ ఏమవుతుంది? అదే అవుతుంది. మరి ఇందాక ఏం చేశాడు సార్ అంటే ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్ అన్నాడు, మరి ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే టెన్నిస్, ఓకేనా, టెన్నిస్ అభిమానులు అన్నాడు. మరి దీన్ని ఇటేశాడు, దాన్ని అట్టేశాడు. మరి వాళ్ళిద్దరిని చేంజ్ చేసినంత మాత్రం ఆన్సర్ మారిద్దా సార్ అంటే ఎలాంటి మార్పు ఉండదు. సో సేమ్ ఇదే విధంగా ఎలా వచ్చిందో మీకు ఇందాక డయాగ్రామ్ గీసి అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమవుతున్నారో కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మీకే అర్థమైంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. మరి క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఏమంటున్నాడు? బాల్ పెన్, స్కెచ్ పెన్ అండ్ పెన్, ఓకేనా అండి? మరి బాల్ పెన్ కి, స్కెచ్ పెన్ కి, పెన్ కి మధ్య ఉన్న రిలేషన్ నీకు తెలియాలి, ఓకేనా? మరి పెన్ చూడండి. మరి పెన్ అంటే ఏంటి సార్ అంటే దీన్ని మనం పెన్ అంటాం.
మరి పెన్నులో ఏముంటాయి సార్ అంటే బాల్ పెన్ అనే ఒక టైప్ ఉంటది, మరి స్కెచ్ పెన్ అనేది మరొక టైప్ ఉండేది, అంతే కదా. ఇంతకు మించి ఏమన్నా ఉందా సార్ అంటే ఏం లేదండి. ఓకేనా. సో నువ్వు పెన్ తీసుకోవాలి అనుకుంటే పెన్నులు చాలా రకాలు ఉంటాయి. మరి దాంట్లో ఒకటి బాల్ పెన్, ఇంకోటి స్కెచ్ పెన్. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. మరి దీనికి ఏమైనా కష్టపడాలా, దీనికి ఏమైనా ఇబ్బంది పడాలా అంటే ఏం లేదండి. ఇలాంటివి ఎన్నో క్వశ్చన్లు మీకు ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయి. ఒక్కసారి వాటిని చూడండి. ఈజీగా మీరే ఏం చేస్తారు అంటే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. మరి క్వశ్చన్ నెంబర్ 16. మరి క్వశ్చన్ నెంబర్ 16 ఏమంటున్నాడు చూద్దాం చూడండి. సిస్టర్, మదర్, ఓకేనా, అండ్ సిస్టర్సా, సారీ సో సిస్టర్స్ కాదు, ఇక్కడ సోదరులు అంటే బ్రదర్స్ అండి. సో ఇది ఏం పడింది, బై మిస్టేక్ పడింది. ఓకేనా. సిస్టర్, మదర్ అండ్ బ్రదర్స్. ఓకే చూడండి. మరి సోదరి, తల్లి, సోదరులు. ఓకేనా. సోదరులు అంటే పురుషులు. ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు, అదే మన ఆన్సర్ చూడండి. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే సోదరి. చూడండి ఫస్ట్ రాద్దాం. మరి సోదరి అంటే ఎవరు సార్ అంటే ఈమె ఒక మహిళ. మరి ఈమెని మనం ఏమనొచ్చు, సోదరి అని పిలవచ్చు. నెక్స్ట్ తల్లి చూడండి. మరి తల్లి అంటే సోదరులందరూ తల్లులా కాదు, తల్లులందరూ సోదరులా కాదు, కానీ సోదరిలో కొంతమంది తల్లులు ఉంటారు చూడండి. మరి వీళ్ళు ఎవరు సార్ అని ఎవరైనా మనల్ని అడిగితే వెంటనే మనం వీళ్ళకి ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఈమెమో సిస్టర్ చూడండి. మరి ఈమె సిస్టరు, ఈమె మదరు. ఓకేనా. మరి వీళ్ళెవరు సార్ అంటే ఒకళ్ళ చేత సిస్టర్ అని పిలిపించుకుంటుంది, ఒకళ్ళ చేత మదర్ అని పిలిపించుకుంటా ఉంది. ఓకేనా అండి. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ అంటే ఈ ప్లేస్ లో ఉంటారు. ఓకే. మరి వీళ్ళెవరు సార్ అంటే ఓన్లీ సిస్టర్ అని మాత్రమే పిలిపించుకుంటున్నారు, మదర్ అని ఇంకా పిలిపించుకోవట్లేదు. ఎందుకని, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదేమో. ఓకేనా. మరి వీళ్ళెవరు సార్ అంటే ఓన్లీ మదర్ అనే పిలిపించుకుంటున్నారు, అమ్మ అనే పిలిపించుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎవరిని సిస్టర్ అని పిలవడానికి అవకాశం లేదు. ఎవరు, ఈ ఖాళీ ప్లేస్. ఓకేనా అండి. వీళ్ళు సిస్టర్, వీళ్ళు మదర్. మరి నెక్స్ట్ ఇక్కడ సోదరులు అన్నాడు. మరి సోదరులు అంటే జెంట్స్ కదా. సో జెంట్స్ కి వీళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి తీసుకొని ఏం చేయాలి, పక్కన రాయాలి. సో ఇది మన ఆన్సర్. ఓకేనా. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 ఒకసారి చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మరి పట్టభద్రులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు. మరి ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఓకేనా. నువ్వు డాక్టర్ అవ్వాలన్నా, ప్రొఫెసర్ అవ్వాలన్నా నీ దగ్గర ఏముండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఓకేనా అండి. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకుండా ఏదో 10th క్లాస్ ఏదో ఒకటి చదివి మెడలో సెటస్కోప్ వేసుకొని నేనే డాక్టర్ అంటే ఒప్పుకోరు. ఓకేనా. నేనే ప్రొఫెసర్ అన్నా ఒప్పుకోరు. అంటే నీ దగ్గర ఫస్ట్ ఏముండాలి చూడండి, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో వెంటనే దీన్ని మనం ఏమందాం సార్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అందాం. ఓకే. మరి దీంట్లో డాక్టర్స్ ఉండొచ్చు, ప్రొఫెసర్స్ ఉండొచ్చు. చూడండి వెంటనే ఇక్కడ వెంటనే వీళ్ళు ఎవరు సార్ అంటే డాక్టర్స్. ఓకే. మరి వీళ్ళెవరు సార్ అంటే వెంటనే ప్రొఫెసర్స్. ఓకేనా అండి. మరి వీళ్ళేమో ప్రొఫెసర్స్, వీళ్ళేమో డాక్టర్స్. మరి వీళ్ళెవరు సార్ అంటే ప్రొఫెసర్స్ అయిన డాక్టర్స్. అంటే వీళ్ళు ప్రొఫెసర్స్ అవుతున్నారు, ఎట్ ది సేమ్ టైం ఏమవుతున్నారు సార్ అంటే డాక్టర్ వృత్తిని కూడా చేపడుతున్నారు. ఓకేనా. అతను ప్రొఫెసర్ గా చేశాడు, మరి ఏం చేయొచ్చు, డాక్టర్ వృత్తిని కూడా చేపట్టొచ్చు. మరి ఇలాంటిది ఏమొస్తుంది సార్ అంటే ఆన్సర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ మన ఆన్సర్. ఓకేనా అండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇలానే మీరు అర్థం చేసుకోవాలి. ఏ డౌట్ వచ్చినా కానీ నన్ను అడగండి, లేదా ఒకసారి మీరు వేరే క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే ఆన్లైన్ లో మీకు క్లారిటీ అనేది ఇంకా బాగా వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. మరి క్వశ్చన్ నెంబర్ 18 ఏంటో చూద్దాం చూడండి. టైగర్, ఎలిఫెంట్ అండ్ యానిమల్. పులి, ఏనుగు మరియు జంతువు. చూడండి. మరి ఇదేంటి సార్ అంటే జంతువు. మరి జంతువుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒక దాని పేరు ఏంటి సార్ అంటే పులి, మరి ఇంకొక దాని పేరు ఏంటి సార్ అంటే ఏనుగు. అంతే. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ రాయొచ్చు. మరి ఉందా సార్ ఆన్సర్ అంటే ఎక్కడ ఉందండి, ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. చూడండి. ఏమన్నా కష్టపడ్డామా సార్ అంటే ఏం కష్టపడొద్దండి. ఈజీగా వాడే మనకి ఏం చేస్తాడు సార్ అంటే ఒక మార్కు తీసుకొచ్చి మన జేబులో పెడతాడు. కానీ ఈ మోడల్ గురించి నీకు జస్ట్ ఒక చిన్న అవగాహన ఉంటే సరిపోయింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. మరి క్వశ్చన్ నెంబర్ 19 ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మొన్న రీసెంట్ గా తెలంగాణ ఎస్ఏలో వచ్చిన క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, డేస్, వీక్స్ అండ్ ఇయర్స్. చూడండి ఏమంటున్నాడు, మరి రోజులు, వారాలు, సంవత్సరాలు. చూడండి. మరి ఇదేంటి సార్ అంటే సంవత్సరాలు. మరి సంవత్సరాల లోపు ఏముంటాయి సార్ అంటే వారాలు. మరి వారాల లోపల ఏముంటాయి సార్ అంటే రోజులు. ఓకేనా. సో సర్కిల్ 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 అంటే ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ అనేది మన ఆన్సర్ అయిపోయింది. అంతే తప్ప మనం చేయాల్సిన రిస్క్ లేదు, ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి.
మరి క్వశ్చన్ నెంబర్ 20. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే లాస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని చేసినా గానీ ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు సార్ అంటే ప్రతిసారి వాడు కొత్త కొత్త క్వశ్చన్లు అడుగుతాడు, అంతే తప్ప అడిగిన క్వశ్చన్లు మళ్ళీ అడగడు. నువ్వు చూసిన వెంటనే ఏం చేయాలి, వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. రిలేషన్ ఫైండ్ అవుట్ చేయగలిగావు అనుకో, విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేయొచ్చు సార్ అంటే దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది అని డయాగ్రామ్ నువ్వే డ్రా చేయొచ్చు. ఓకేనా? మరి ఒక్కసారి అయితే చూద్దాం. చూడండి, బర్డ్స్, స్పారో అండ్ మౌస్. చూడండి ఏమంటున్నాడు, పక్షులు, పిచ్చుక, ఎలుక. చూడండి, మరి పక్షులలో ఎవరుంటారు సార్ అంటే పిచ్చుక అనేది ఒక జాతి. ఓకే, మరి ఎలుక ఏంటి సార్ అంటే పక్షికి సంబంధం లేనిది కాబట్టి వెంటనే దీన్ని తీసుకొని వెళ్ళి పక్కన రాద్దాం. ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది. మరి ఉందా సార్ అంటే ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే వాడు ఏ క్వశ్చన్ అడిగినా గానీ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ క్వశ్చన్ కి ఎవరు చేస్తారు సార్ ఆన్సర్ అంటే మీరే చేయండి ఒకసారి. ఒకటేమో యాపిల్ అంట, ఒకటేమో మ్యాంగో అంట, ఒకటేమో ఆరెంజ్ అంట. మరి యాపిల్ వేరు, మ్యాంగో వేరు, ఆరెంజ్ వేరు, అవునా కాదా? మూడు ఫ్రూట్సే గానీ ఎవరిది వాళ్ళకి వేరు. సో ఎక్కడుంది సార్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇలా వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఏం చేస్తారంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. అంతకుమించి ఏం లేదు. దీని గురించి మీరు పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.